జిల్లావాణి న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. నెల్లూరు జిల్లాలో వైసీపీ జిల్లా అధ్యక్షుడు ఆ పార్టీని వీడి తెలుగుదేశం పార్టీలో చేరిన వేమిరెడ్డి. కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించిన చంద్రబాబు నాయుడు. తునిపట్టిన ప్రజల చిరకాల వాంఛ ఇన్నాళ్లకు నెరవేరిందని స్పష్టం చేసిన మంత్రి దాడిశెట్టి. ఆధునిక హాంగులతో తయారు చేసిన ఆహ్లాదకరమైన పార్కు లాంఛనంగా ప్రారంభించిన రాజా. విజయనగరం పట్టణం గుండి ప్రాంతంలో దొంగ నోట్లు చలామణి చేస్తున్న ముఠాను పట్టుకున్న పోలీసులు. 2 నిందితుల నుండి 15 లక్షల నకిలీ కరెన్సీని స్వాధీనం చేసుకున్నట్లుగా వెల్లడించిన డీఎస్పీ ఆర్ గోవిందరావు. గోపాలపట్నంలో యంగ్ ఫ్రెండ్స్ బాక్సింగ్ క్లబ్ ఆధ్వర్యంలో బాలికల బాక్సింగ్ ఛాంపియన్షిప్ పోటీలను ప్రారంభించిన పశ్చిమ ఎమ్మెల్యే. టీడీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గీతం విద్యా సంస్థల చైర్మన్ భరత్తో కలిసి జ్యోతి ప్రజ్వలన కార్యక్రమంలో పాల్గొన్న గణబాబు. విశాఖ పశ్చిమ నియోజకవర్గం గోపాలపట్నం పెట్రోల్ బంక్ ప్రాంతంలో యంగ్ ఫ్రెండ్స్ బాక్సింగ్ క్లబ్ ఆధ్వర్యంలో రాష్ట్ర స్థాయి 3వ సబ్ జూనియర్ బాలబాలికల బాక్సింగ్ ఛాంపియన్షిప్ పోటీలు ఉత్సాహవంతంగా ప్రారంభమయ్యాయి. ఈ కార్యక్రమానికి అతిథులుగా టీడీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గీతం విద్యా సంస్థల చైర్మన్ భరత్, ఎమ్మెల్యే గణబాబు హాజరై జ్యోతి ప్రజ్వలన గావించి పోటీలను లాంఛనంగా ప్రారంభించారు. ఈ సందర్భంగా జరిగిన సభా కార్యక్రమంలో అతిథులు ప్రసంగిస్తూ క్రీడలు యువతకు శారీరక ఉత్తేజంతో పాటు మానసిక ఉల్లాసాన్ని అందిస్తాయన్నారు. ఇదే సమయంలో బాక్సింగ్ క్రీడను కోచ్ల పర్యవేక్షణలో కొనసాగించాలని సూచించారు. అనంతరం పోటీలను ప్రత్యక్షంగా పరిశీలించిన అతిథులు శాంతికి పథకాలను గాల్లో ఎగరవేశారు. ఈ కార్యక్రమంలో ద్రోణాచార్య అవార్డు గ్రహీత వెంకటేశ్వరరావు, బాలాజీ విద్యా సంస్థల చైర్మన్ రవి, మండవ రవికుమార్, బాక్సింగ్ అసోసియేషన్ ప్రతినిధులు బి లక్ష్మణదేవ్, డి నాగేశ్వరరావు, రవిరాజ్, గొర్ల నాగార్జున, దాడి రమేష్, మూర్తి పట్నాయక్, నారి పిన్ని, సత్యరాజు, అప్పారావు, బాబీ, ఎలమంచిలి ప్రసాద్, అల్లచంగి శ్రీను, కోచ్లు ఎస్ఎస్ ప్రభాకర్, నూకరాజు, కిరణ్ తదితరులు పాల్గొన్నారు. క్రీడాకారులు తయారు చేసిన స్ఫూర్తితో సబ్ జూనియర్ ఏజ్ అంటే అండర్ 14 ఇయర్స్ బాలబాలికలకి ఈ బాక్సింగ్ ఛాంపియన్షిప్స్ అనేటువంటివి నిర్వహించుకుంటే ఇది 3వది ఈ స్టేట్ ఛాంపియన్షిప్. దీనిలో గెలిచినటువంటి వారు నెక్స్ట్ మంత్లో అక్కడ నోయిడాలో జరగబోయేటువంటి నేషనల్ ఈవెంట్లో అన్ని రాష్ట్రాలు పాల్గొనేటువంటి ఆ ఈవెంట్లో ఇందులో గెలిచిన వాళ్ళు పార్టిసిపేట్ చేసేటువంటి ఒక అఫీషియల్ ఛాంపియన్షిప్స్ని గోపాలపట్నం హోస్ట్ చేయడం, ఈ ప్రాంతంలో హోస్ట్ చేయడం చాలా తర్వాత ఈ గేమ్ని. ఎందుకంటే బాక్సింగ్ అనగానే విశాఖపట్నం అంటే బాక్సింగ్. ఆ రకంగా విశాఖపట్నం నుంచి మంచి ప్లేయర్స్ని తయారు చేసేటువంటి ఒక ఆర్గనైజేషన్ కానీ కోచెస్ కానీ ఆ సిస్టమ్ని అడాప్ట్ చేశారు పెద్దలు. ఎప్పటి నుంచో కొన్ని ఏళ్లగా బాక్సింగ్ అనగానే మన రాష్ట్రంలో గుర్తొచ్చే ప్లేస్ వైజాగ్. సో ప్లేయర్స్ తయారు కావడం కానీ ద్రోణాచార్య అవార్డు గ్రహీత మన వెంకటేశ్వరరావు గారు కానీ రవిరాజ్ గారు కానీ వీళ్ళందరూ కూడా ఈ గేమ్ని బాగా ప్రమోట్ చేశారు. సో బాక్సింగ్ అనేటప్పటికీ పార్టిసిపేషన్ కూడా ఆ రకంగానే పేరెంట్స్ని వీళ్ళందరూ కూడా చేశారు. సో ఈ రకంగా ఇలాంటి ఈవెంట్స్ ముందుగా స్కూల్ ఏజ్ ఎందుకు సెలెక్ట్ చేసుకున్నారంటే నార్మల్గానే సీనియర్ లెవెల్లో ఆల్ డిస్ట్రిక్ట్స్ నుంచి సబ్ జూనియర్ పార్టిసిపెంట్స్ వచ్చారు. ఇవాళ కాలంలో ఏంటి అంటే ఫిజికల్గా బాక్సింగ్ చేయడం కన్నా ఆన్లైన్ బాక్సింగ్ బాగా పెరిగిపోయింది. మా అందరి మీద ఈ ట్రోల్స్ వచ్చి మొహం కనపడదు, పేరు కనపడదు కానీ మమ్మల్ని చాలా రకాలుగా పడుతున్నారు. సో మీరు అట్లీస్ట్ ఫిజికల్గా బాక్సింగ్ చేస్తున్నారు కాబట్టి ఈ పిల్లలందరినీ అభినందించాలి. బాగా చేయండి, బలాన్ని పెంచుకోండి, అలా అని ఎవరి తలలో పాడు చేసుకోమాకండి. బాక్సింగ్ వల్ల చాలా మంది కేసులు డ్యామేజ్ అయిపోతారు. ప్రత్యేకంగా మీరు అందరు చిన్న వయసులో ఉన్నారు. ఎప్పటికీ గణబాబు గారు ఇలా స్పోర్ట్స్ కాంపిటీషన్స్ చేస్తూ ఉంటారు, ఆయన అభినందించాలి. అండ్ సపోర్ట్ చేసిన బాలాజీ గారు, రవిరాజు గారు అందరికీ విష్ యూ ఆల్ ది బెస్ట్. హోప్ ది టోర్నమెంట్ గోస్ వెరీ వెల్. భవిష్యత్తులో కూడా మా ప్రభుత్వం వస్తుందని అనుకుంటున్నాం. అప్పుడు తర్వాత ఇంకా బాగా స్పోర్ట్స్ని ప్రోత్సహిద్దామని అనుకుంటున్నాం. థ్యాంక్ యూ. సమాజంలో శాంతి భద్రతలను పరిరక్షించే పోలీసులను కనీస వసతులు కల్పించే దిశగా జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం కృషి చేస్తుందని పార్లమెంట్ కాకినాడ నియోజకవర్గ పరిధిలో కోట్లాది రూపాయలతో పోలీస్ స్టేషన్లు, సొంత భవనాలను ఏర్పాటు చేయడం జరుగుతుందని కాకినాడ ఎంపీ వైసీపీ పిఠాపురం ఇన్ఛార్జ్ వంగ గీతా విశ్వనాథ్ పేర్కొన్నారు.
పిఠాపురం పట్టణం పోలీస్ క్వార్టర్స్ వద్ద సుమారు 70 లక్షల రూపాయల సిఎస్ఆర్ నిధులతో నిర్మించిన టౌన్ పోలీస్ స్టేషన్ నూతన భవనం ప్రారంభోత్సవ కార్యక్రమం సీఎస్ శ్రీనివాస్ ఆధ్వర్యంలో ఘనంగా జరిగింది. రోడ్డు భవనాల శాఖ మంత్రి దాడిశెట్టి రాజా, రాష్ట్ర పోలీస్ ఐజీ అశోక్ కుమార్, కాకినాడ జిల్లా ఎస్పీ సతీష్ కుమార్, కాకినాడ ఎంపీ వంగా గీతా విశ్వనాథ్, పిఠాపురం ఎమ్మెల్యే పెండెం దొరబాబు ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. మంత్రి దాడిశెట్టి రాజాకు పోలీస్ అధికారులు స్వాగతం పలికారు. అలాగే పోలీస్ గౌరవ వందనం చేశారు. అనంతరం మంత్రి దాడిశెట్టి రాజా శిలాఫలకాన్ని ఆవిష్కరించి రిబ్బన్ కట్ చేసి నూతన భవనాన్ని ప్రారంభించారు. టౌన్ ఎస్ఐ మురళీమోహన్ ను స్టేషన్లోని తన ఛాంబర్లో కూర్చోబెట్టి అభినందించారు. ఈ సందర్భంగా మంత్రి దాడిశెట్టి రాజాను ఎంపీ వంగా గీతా విశ్వనాథ్, ఎమ్మెల్యే దొరబాబు, పోలీసు ఉన్నతాధికారులు సన్మానించి జ్ఞాపికలను అందజేశారు. ఈ సందర్భంగా కాకినాడ ఎంపీ వంగా గీతా విశ్వనాథ్ మీడియాతో మాట్లాడారు. ఈ కార్యక్రమంలో వైసీపీ నాయకులు, పోలీసు సిబ్బంది పాల్గొన్నారు. పిఠాపురం పోలీస్ స్టేషన్, టౌన్ పోలీస్ స్టేషన్ ని మనం ప్రారంభించుకున్నాం. మరి ఈ ప్రారంభానికి ఇచ్చేసి తమ అమృత హస్తాల మీదుగా ఈ పోలీస్ స్టేషన్ భవనాన్ని ప్రారంభించినందుకు గౌరవ మంత్రి గారికి నా హృదయపూర్వక ధన్యవాదాలు మా అందరి తరఫున తెలియజేస్తున్నాం. మరి సమాజంలో శాంతి భద్రతలు కాపాడాలి అంటే పోలీస్ శాఖ యొక్క సేవలు చాలా అవసరం. మరి అటువంటి పరిస్థితుల్లో పోలీస్ స్టేషన్ల యొక్క భవనాల యొక్క పరిస్థితి కొంచెం ఇబ్బందికరంగా ఉంది. వాళ్ళ విధులు నిర్వర్తించడానికి కూడా చాలా ఇబ్బందికర పరిస్థితులు ఉన్నాయి. పోలీస్ స్టేషన్ భవనాలు లేకపోవడం వల్ల ఈ విషయాన్ని నా దృష్టికి తీసుకొచ్చినప్పుడు మరి గతంలో శాసనసభ్యురాలుగా కూడా మొత్తం 3 పోలీస్ స్టేషన్లు, ఈ పిఠాపురం నియోజకవర్గంలో 3 పోలీస్ స్టేషన్లు, గొల్లప్రోలు, పిఠాపురము, యూ కొత్తపల్లి కట్టించడం జరిగింది. మళ్ళీ గౌరవ ముఖ్యమంత్రి గారు జగన్మోహన్ రెడ్డి గారు నాకు ఇచ్చిన అవకాశాన్ని, ఎంపీగా మరి ఈ అవకాశాన్ని వినియోగించుకొని పోలీస్ శాఖ చెప్పిన వాటికి మరి ముఖ్యంగా బాగా పాడైనట్లు కిర్లంపూడి ఒకటి, అదేవిధంగా తిమ్మాపురం ఒకటి, పిఠాపురం టౌన్ స్టేషన్, ఈ 3 స్టేషన్లు తీసుకొని సిఎస్ఆర్ నిధుల నుంచి మరి కిర్లంపూడి 60 లక్షలు, అదేవిధంగా తిమ్మాపురం 65 లక్షలు, మనకి ఇక్కడ ఈ పిఠాపురం పోలీస్ స్టేషన్ 75 లక్షలతో పైన ఉండే ఫ్లోర్తో సహా ఉండేలా విధంగా ఇక్కడ డిజైన్ చేయించి పూర్తి చేయడం జరిగింది. ముఖ్యంగా ఇక్కడ ఇంజనీరింగ్ శాఖని, పోలీసు వారిని నేను హృదయపూర్వకంగా అభినందిస్తున్నాను. చాలా త్వరితగతిన కోఆర్డినేట్ చేసి మరి ఆ కాంట్రాక్టర్ గారు కానీ, అదేవిధంగా స్వచ్ఛంద సంస్థ నుంచి వచ్చిన కాంట్రాక్టర్ గారు కానీ, మన పోలీసు ఇంజనీరింగ్ శాఖ కానీ చాలా ఇంట్రెస్ట్ తీసుకుని 6 months లోనే బిల్డింగ్స్ అన్ని కూడా పూర్తి చేసి మరి పోలీస్ శాఖకి అందించడం జరిగింది. అలాగే ఫైర్ స్టేషన్ కూడా ఇక్కడ నిర్మించడం జరిగింది. కాబట్టి ఆయా ఉద్యోగులందరికీ కూడా మరి వారికి విధులు నిర్వర్తించడానికి మంచి భవనాలు కావాలనేది ముఖ్య ఉద్దేశం. ముఖ్యమంత్రి గారు కూడా శాంతి భద్రతల విషయంలో కానీ పోలీస్ శాఖకి అన్ని రకాలుగా సపోర్ట్ ఇవ్వడం జరుగుతుంది. ముఖ్యంగా పోలీసు స్టేషన్ ఇప్పుడు మీరు చూశారు, సాధారణంగా గతంలో ఉంటే ఎర్ర రంగు వేసి పోలీస్ స్టేషన్కి రావడానికి ఎంఆర్ఓ ఆఫీస్కి వెళ్ళినట్టు, ఎండిఓ ఆఫీస్కి వెళ్ళినట్టు, ఇతర శాఖల ఆఫీసులకు వెళ్ళినట్టుగా పోలీస్ స్టేషన్కి తమ కష్టం చెప్పుకోవాలంటే ఒక రకమైన ఇబ్బంది ఉండేది. ఇప్పుడు అలా లేకుండా ఫ్రెండ్లీ పోలీసింగ్గా పోలీసు వ్యవస్థ కూడా చాలా బాగా చేస్తున్నారు. ముఖ్యంగా దిశ చట్టం ప్రకారము ఇక్కడ ఇక్కడ స్టేషన్కి ఎవరైనా వచ్చినా కూడా ఉమెన్ కానిస్టేబుల్ ఉండి దిశకి ప్రత్యేకమైన కౌంటర్ కూడా ఏర్పాటు చేసి వారికి కూడా సేవలు అందించడానికి చేయడం జరుగుతుంది. కాబట్టి ముఖ్యమంత్రి గారు పోలీసు శాఖకు సంబంధించి అనేక విషయాల్లో మరి ప్రజలకి శాంతి భద్రతల విషయంలో ఎక్కడా భంగం లేకుండా పోలీసు వ్యవస్థ పనిచేసేలాగా వారు చర్యలు తీసుకోవడం జరిగింది. గౌరవ ముఖ్యమంత్రి గారు కూడా నాకు ఇలా ఈ భవనాలు నిర్మించే అవకాశం ఎంపీగా నాకు ఇచ్చినందుకు వారికి హృదయపూర్వక ధన్యవాదాలు. హోంమంత్రి గారికి కూడా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. రేపు 6వ తేదీన తిమ్మాపురంలో కూడా హోంమంత్రి గారి చేతుల మీదుగా ఆ పోలీస్ స్టేషన్ కూడా ప్రారంభించుకోవడం జరుగుతుంది. పిఠాపురం టౌన్ పోలీస్ స్టేషన్, కొత్త పోలీస్ స్టేషన్ ప్రారంభించడం జరుగుతుంది. సో దీంట్లో మనం ఎంపీ గారు సిఎస్ఆర్ ఫండ్స్ ద్వారా 70 లక్షలు ఈ పోలీస్ స్టేషన్కి అరేంజ్ చేయడం జరిగింది. ఇది ఒక 6 నెలల ముందు ఈ వర్క్ని స్టార్ట్ చేయడం జరిగింది. మన పాత పోలీస్ స్టేషన్ కొన్ని పాతది, అది కాకుండా ప్రజలు వచ్చి కూర్చోడానికి కానీ వెళ్ళడానికి కానీ చాలా కష్టంగా ఉన్న పరిస్థితిలో మనకి పిఠాపురం టౌన్ ఎప్పుడూ ఒక బిజీ స్టేషన్ కాబట్టి దానికి ఒక మంచి స్పేస్ బాగా పెట్టు ప్రజలు వచ్చి వెళ్ళిపోతామని కంఫర్టబుల్గా ఉండాలన్న ఒక ఉద్దేశంతో పాటు ఈ పోలీస్ స్టేషన్ కొత్తదిగా ఒకటి కట్టాలని చెప్పి నిర్ణయం తీసుకోవడం జరిగింది. మనకు లక్కీలీ ఏంటంటే ఈ ప్లేస్ కూడా మెయిన్ రోడ్లో దొరకడం అనేది చాలా ఇంపార్టెంట్. సో ఈ ప్లేస్తో పాటు ఇంత మంచి ఒక స్పేషియస్ అయిన ఒక కొత్త పోలీస్ స్టేషన్లో మన ఇంకా ప్రజలకి మంచి సేవ చేయాలన్న ఒక ఆపర్చునిటీ కూడా పెరుగుతాయి. సో దీనికి మనకి తోడుగా ఉండి దీనికి అమౌంట్ శాంక్షన్ చేసిన
ఎంపీ గారికి, అదేవిధంగా ఇక్కడ వచ్చేసి ప్రారంభించిన మినిస్టర్ గారికి, అదేవిధంగా హోమ్ మినిస్టర్ మేడంకి, అదేవిధంగా ఎమ్మెల్యే గారికి, ఎమ్మెల్యే పిఠాపురం గారికి, తర్వాత ఈ పోలీస్ స్టేషన్ ఈ పొలికి తీసుకొని వచ్చిన ఎస్ఐ గారు, సిఐ గారు, ఎస్డిపిఓ గారు, అదేవిధంగా పోలీస్ సిబ్బందులకి అందరికి కూడా ధన్యవాదాలు. అదేవిధంగా ఈ కార్యక్రమానికి వచ్చిన అందరూ పాత్రికేయ మిత్రులు అందరికీ కూడా నా ధన్యవాదాలు. అదేవిధంగా ఈ పోలీస్ స్టేషన్ని నేను అడిగిన వెంటనే 6 నెలల్లో కంప్లీట్ చేసి ఇచ్చిన కాంట్రాక్టర్, అదేవిధంగా ఇంజనీర్, పోలీస్ హౌసింగ్ బోర్డు ఇంజనీర్ ఏఈ గారు అందరికీ కూడా చాలా చాలా ధన్యవాదాలు. ఉత్తమ సమాజ నిర్మాణమే మానవతా ద్వయం. సమాజంలో మానవతా విలువలను పునరుద్ధరించి కులమతాలకు అతీతంగా మేధావులు, సంపన్నులు, వివిధ వర్గాల ప్రజలు లింగభేదం లేకుండా మమేకమై నూతన శాంతి సమాజ నిర్మాణం జరగాలని ఆకాంక్షించారని మానవతా స్వచ్ఛంద సేవా సంస్థ వ్యవస్థాపకులు ఎన్ రామచంద్రారెడ్డి పేర్కొన్నారు. ఈ మేరకు అనకాపల్లి జిల్లా పాయకరపేటలో మానవతా స్వచ్ఛంద సేవా సంస్థ నూతన శాఖకు స్థానిక పట్టణంలో రాష్ట్రంలో 112వ సెంటర్గా వ్యవస్థాపకులు ప్రారంభించారు. జగత అప్పారావు కళ్యాణ మండపంలో జరిగిన సేవా సంస్థ ప్రారంభోత్సవ వేడుకల్లో ముఖ్య అతిథిగా సంస్థ వ్యవస్థాపకులు ఎన్ రామచంద్రారెడ్డి పాల్గొన్నారు. ముందుగా శాంతి రథానికి పూజలు చేశారు. జ్యోతి ప్రజ్వలనతో నూతన సేవా సంస్థను ప్రారంభించారు. అనంతరం స్వచ్ఛందంగా పనిచేసే సేవకులను నూతన ఎగ్జిక్యూటివ్ కమిటీగా నియమించి వారితో ప్రమాణ స్వీకారం చేయించారు. రాష్ట్రమంతా ఇచ్చాపురం నుంచి చిత్తూరు వరకు విస్తరించి ఉన్న సేవా సంస్థ ద్వారా పలు సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. ఉచితంగా మార్చరీ, ఫ్రిజర్లు, శాంతి రథాలు, ఆత్మీయ సహకారం, రక్తదానం ఏర్పాట్లు, పర్యావరణ పరిరక్షణ, అంబులెన్స్ సేవలు మరియు ఉచిత వైద్య శిబిరాలు, ప్రతిభావంతులైన పేద విద్యార్థులకు ప్రోత్సాహకాలు, ఆర్థిక సహాయం, నైతిక విలువల బోధన, ప్రజలను చైతన్యవంతులుగా చేయటకు శాంతి ర్యాలీల నిర్వహణ వంటి కార్యక్రమాలను మానవతా సంస్థ నిర్వహిస్తుందని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో సేవా సంస్థ రాష్ట్ర కరణ కోడూరి రాధా పుష్పావతి, కమిటీ చైర్మన్ పాలేపల్లి చిన్నబాబు, కో చైర్మన్ కొత్తపల్ల చిట్టిబాబు చౌదరి, ప్రెసిడెంట్ టెక్కలి రామకృష్ణ, డైరెక్టర్లు తోటా నగేష్, గూటూరు శ్రీను, ఖమ్మంపాటి వెంకటరమణ, దగ్గుపల్లి సాయిబాబు మరియు పార్టీలకు అతీతంగా పట్టణ నాయకులు పాల్గొన్నారు. ఈ కార్యక్రమం ఉద్దేశించి మానవతా సంస్థ అధినేత రామచంద్రారెడ్డి వేదికపై మాట్లాడారు. వాడు 3 రోజులు పెట్టుకున్నాడా, 4 రోజులు పెట్టుకున్నాడా, వాడు బ్రతుకుని ఉంటాడు, అక్కడ ఇబ్బంది ఉండి అడుగుతాడు, పెట్టుకోనివ్వండి, ఏం తప్పే కాదు. లేదు ఇంకొక మండలంలో అవసరమైంది, తిరిగిలో అవసరమైంది, మన ఊళ్ళో కదా ఇవ్వాల్సింది, వాళ్ళకి ఎందుకు ఇవ్వాలి, ఇట్లాంటివి కూడా మాట్లాడాలి. అవసరమైంది ఇంకొక ప్రెజర్ బాక్స్ పంపిస్తాం, తిరిగి కూడా ఇవ్వండి అవసరమైంది. మానవత అనేది సాధ్యమైనంత అందుబాటులో ఉండే వాళ్ళు కష్ట సమయంలో మనం లాభాపేక్ష లేకుండా వాళ్ళకు అందించడం అనేది ఒక ప్రధానమైన ఉద్దేశం. వాహనం వచ్చింది, వాహనాన్ని కూడా 20-30 కిలోమీటర్లు మానవతాన్ని ఆయన పట్టించండి, డ్రైవర్ కూడా ఎంతో కొంత జీతం ఇవ్వండి, వాడుకునే వాళ్ళని ఏదో 500, 400, 300 కమిటీ వాడు మాట్లాడుకొని మీరు ఫిక్స్ చేసుకోండి, మీ ఇష్టం. అని ఎక్కువ కలెక్ట్ చేయదు, ఒక సమయంలో ఉంటారు, ఆ రోజు వాళ్ళు కూడా ఇచ్చే పరిస్థితి ఉండదు, వాళ్ళ బంధువులు తెలిసిన ఇవ్వాల్సి ఉంటుంది, డ్రైవర్కి ఏదైనా ఇవ్వాల్సి వచ్చినప్పుడు కూడా. మానవతా సంస్థ వెహికల్ మీద కూడా ఎటువంటి కలెక్షన్ కూడా చేయదు. 3వ అంశం, సభ్యత్వాలు ఎన్ని చేసినా సంతోషిస్తాం, విరాళాలు పోయి ఎవరిని అడగదు. మీరు డొనేషన్ ఇవ్వండి అనే మాట ఎవరిని అడగదు మానవత. ఆ విధంగా నేను యశ్వరంలో చెప్తే మొట్టమొదట అడగకుండా ఎవరిస్తాడండి అని ఎట్లా చెప్తాడని కూడా ఉన్నారు. ఈరోజు ఎంతో తెలుసా, విద్యానిధిలో 1,70,000 ఉంది విద్యానిధి ఏలూరులో, దేవుడలో 1,30,30,000 ఉంది దేవుడలో. ఇది కాకుండా కొన్ని కోట్ల రూపాయల అసెట్స్ ఉన్నాయి యశ్వరావులు. ఎక్కడ కూడా డొనేషన్ అడగకపోతే ఎక్కువ వస్తుంది, మీరు పుస్తకాలు ఎంత పోయి అడుక్కుంటే పోతుంది, వచ్చేది కూడా పోతుంది. వాడు స్పందించిస్తే ప్రసాదం, దైవ ప్రసాదం. మీరు పోయి యాచించి అడుక్కుంటే యాచి పూర్తి అవుతుంది. ఎవరిని డబ్బులు అడగద్దు, సభ్యత్వాలు మాత్రమే అడగండి. తప్పనిసరి అయినప్పుడు మొట్టమొదటిసారి కూడా ఆ ఫ్యాబ్రికేషను, ఇంకొకటి షెడ్ కట్టుకోవడం, ఏదన్నా ముఖ్యమైన పనులు వస్తే తప్పదైతే మీరందరూ మాట్లాడుకోండి. సరైన వ్యక్తి ఎవడైనా వాడు లేదు ఇవ్వలేనన్నా కూడా బాధపడకుండా ఉండే వ్యక్తులు ఒకరో ఇద్దరినో మొట్టమొదటిసారి ఏదైనా అవసరమైతే అడగండి.
రాజుగారు ఒకరు గట్టిగా నిలబడి చేస్తున్నారు. దాంట్లో పత్తు యూనిట్ ఇంకా డెవలపింగ్ స్టేజ్లో ఉన్నాయి. ఇక్కడ అనకాపల్లి యూనిట్ పెట్టాలని కోరుకుంది. తర్వాత ఇంకొక ఊరికే చెప్పారు సత్యనారాయణ గారు, రామచంద్రపురం ఏదో చెప్పారు, యలమంచిలో ఒకటి ఉంది, సునివిడిగా పెట్టాలనేది ఒకటి ఉంది. ఈస్ట్ గోదావరిలో యూనిట్ కన్నా చెప్పుకున్నామనే ఒక ఆలోచన. కాబట్టి ఒక 4-5 యూనిట్లకు బాలికలో పెట్టక సోర్స్ అవుతుంది అని ఒక ఆలోచన. దాని అప్లికేషన్ దాత రావడం ప్రసాద్ గారు, తర్వాత అప్పారావు గారు ఈరోజు ఇంత మంచి కళ్యాణ మండపం వేదికగా ఇవ్వడం, ఈ అందరి కృషి వల్ల ఈరోజు అంత దూరం నుంచి వచ్చి ఇక్కడ మీతో మాట్లాడడం కూడా ఒక అదృష్టంగా భావిస్తున్నాం. ఈరోజు వర్కింగ్ డే. వసంత వెంకటకృష్ణ ప్రసాద్ రాజకీయ వ్యభిచారంటూ ఎన్టీఆర్ జిల్లా వైసీపీ ఐటీ వింగ్ అధ్యక్షులు నల్లమోతు ప్రసన్నబాబు మండిపడ్డారు. ఇబ్రహీంపట్నంలోని గృహ నిర్మాణ శాఖ మంత్రి జోగి రమేష్ స్వగృహంలో జరిగిన మీడియా సమావేశంలో నల్లమోతు ప్రసన్నబాబు మాట్లాడుతూ వసంత వెంకటకృష్ణ ప్రసాద్ కుటుంబమే రాజకీయ వ్యభిచార కుటుంబం అనే పార్టీ అధికారంలో ఉంటే దానిలో చేరే కుటుంబం అని, ఒకరోజు తండ్రి వసంత నాగేశ్వరరావు, ఈరోజు వసంత వెంకటకృష్ణ ప్రసాద్ అని, ఈరోజు టీడీపీకి చేరిన వసంత వెంకటకృష్ణ ప్రసాద్ పై మండిపడ్డారు. ఈ కార్యక్రమంలో జోగిరాము, పార్టీ సహాయ కార్యదర్శి మేడపాటి నాగిరెడ్డి, ఉమ్మడి కృష్ణా జిల్లా పరిషత్ వైస్ చైర్మన్ గరికపాటి శ్రీదేవి, కొండపల్లి మున్సిపాలిటీ అధ్యక్షులు మిక్కిలి శరభయ్య, మండల పార్టీ అధ్యక్షులు బొంతా సాంబశివరావు, మున్సిపాలిటీ చైర్మన్ అభ్యర్థి గుంజా శ్రీనివాసరావు, దుర్గగుడి డైరెక్టర్ చింకా శ్రీనివాసరావు, మున్సిపాలిటీ కౌన్సిలర్లు, ఎంపీటీసీలు, పార్టీకి చెందిన విభాగాల నాయకులు పాల్గొన్నారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి మైలవరం నియోజకవర్గ జగన్మోహన్ రెడ్డి గారి అభిమానులకి వెన్నుపోటు పొడిచి పార్టీకి ద్రోహం చేసి తెలుగుదేశం పార్టీలో చేరినటువంటి మైలవరం నియోజకవర్గ రాజకీయ వ్యభిచారైనటువంటి వసంత వెంకటకృష్ణ ప్రసాద్ అని తక్షణమే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేయమని చెప్పేసి డిమాండ్ చేస్తూ ఉన్నాం. మైలవరం నియోజకవర్గంలో 2019 ఎన్నికల టైం సందర్భంగా ఆయన పోటీ చేసినప్పుడు చివరికి ఒక నెల రోజుల క్రితం వరకు కూడా నా బాట జగన్మోహన్ రెడ్డి గారే అని చెప్పిన వ్యక్తి ఒక నెల రోజులు తిరిగి వచ్చేలోపు దేవుడు దెయ్యంలా కనబడుతున్నాడు జగన్మోహన్ రెడ్డి గారు. ఆయనకి కారణాలు ఏంటనేది తెలీదు. ఈ రోజున ఏదైతే జగన్మోహన్ రెడ్డి గారిని దూషిస్తూ లేదా జగన్మోహన్ రెడ్డి గారిని అవమానిస్తూ అతను తెలుగుదేశం పార్టీలో చేరి ఏ విషయం అయితే ఈ రోజున చంద్రబాబు నాయుడు నేతృత్వంలో అభివృద్ధి జరుగుతుందని చెప్పేసి చెప్తున్నటువంటి నందిగామకు చెందినటువంటి వసంత కృష్ణ ప్రసాద్ కుటుంబం ఈరోజు కాదు, గత 50 సంవత్సరాల కాలంగా రాజకీయ వ్యభిచారం చేస్తూనే ఉన్నారు. ఇది మొట్టమొదటిసారికి ఈరోజు 2019లో గెలిచి 2024లో వెళ్ళటం మాత్రమే కాదు, వాళ్ళ నాన్న ఒక పంచాయతీ సర్పంచ్గా దగ్గర నుంచి మొదలుపెట్టుకొని మొట్టమొదటిసారిగా వాళ్ళు గెలిచింది పుట్టింది కూడా కాంగ్రెస్ పార్టీ తరఫు నుంచి వచ్చారు. ఆ తర్వాత తెలుగుదేశం పార్టీలోకి వచ్చారు. మళ్ళీ రకరకాలైనటువంటి ఎప్పుడు ఏ పార్టీ అధికారంలోకి వస్తుందో చూసుకున్న ప్రతి సందర్భంలో కూడా వాళ్ళు రాజకీయ పార్టీలు మారుతూనే ఉన్నారు. కాబట్టి మీరు రాజకీయ పార్టీలు మారుతారనే విషయం ఈరోజు కాదు, గత 2 సంవత్సరాల క్రితమే మైలవరం నియోజకవర్గ శ్రేణులతో పాటు సీఎంఓ ఆఫీస్ దగ్గర నుంచి తర్వాత పార్టీ అబ్జర్వర్స్కి సంబంధించిన అందరికీ ముందే తెలుసు. ఎందుకంటే నువ్వు ఈరోజు కొత్త వ్యవహారంగా ఏం చేయట్లేదు. 2019 ఎన్నికల్లో గెలిచి ఎవరైతే నిన్ను గెలిపించారో నిజమైనటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరినీ ఆర్థికంగా నష్టపరచడం కోసం నువ్వు ఎక్కడెక్కడి నుంచో తీసుకొచ్చి పెట్టినటువంటి నీ సొంత వ్యక్తులను తీసుకొని పెట్టావో ఆ వ్యక్తులకు మాత్రమే ఆర్థిక లబ్ధి చేకూర్చావు. ఈ రోజున బిల్లులు రాలేదని చెప్పిన పేరుతో చాలామంది అక్కడే ఉండిపోయారని చెప్తున్నావు. నువ్వు తీసుకున్నవేంటి బిల్లులు కదా, నువ్వు చేసిందంత వ్యాపారం కదా. నాకు దేవుని మహేశ్వరకి వ్యక్తిగత కక్షలు లేవని ఈరోజు చెప్తున్నావు. నిన్నటిదాకా వాడు నీ అమ్మమ్మ కూడా ఏంటని చెప్పేసి ఎన్ని మాటలు మాట్లాడావు. నీ పిల్లల మీద ఒట్టేసావు, బూతులు మాట్లాడన్నావు, మళ్ళీ మాట్లాడావు. ఒక మాట కాదు, 2 మాటలు కాదు, నువ్వు మాట్లాడే మాట మీద ఏ మాట మీద కూడా నువ్వు నిలబడ్డ దాఖలా లేవు. ఈ సందర్భంగా మైలవరం నియోజకవర్గానికి సంబంధించినటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన శ్రేణులకు కానీ మైలవరం నియోజకవర్గ సాధారణ ప్రజలకు కానీ 2 ముక్కలు చెప్పదలుచుకున్నా. నందిగామ నియోజకవర్గానికి సంబంధించినటువంటి దేవినేని ఉమామహేశ్వరరావు కానీ వసంత కృష్ణప్రసాద్ కానీ గత 15 సంవత్సరాల కాలంగా మైలవరం నియోజకవర్గంలో ఉన్నటువంటి వనరులని, వసతులని, ఉద్యోగాలని, ఆర్థిక వ్యవహారాలని సమస్తం దోచుకున్నటువంటి ఈ నందిగామ నియోజకవర్గ దోపిడీదారులు ఎవరైతే ఉన్నారో ఈస్ట్ ఇండియా కంపెనీ ఒకటైతే డచ్ కంపెనీ ఒకటి. విజయనగరం జిల్లా ఎండియు వాహనాల ద్వారా రాగిపిండి పంపిణీకి జాయింట్ కలెక్టర్ కె కార్తిక్ ప్రారంభించారు. స్థానిక కేలపురం రామమందిరం వద్ద శనివారం జరిగిన ఈ కార్యక్రమంలో లబ్ధిదారులకు రాగిపిండి ప్యాకెట్లను అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రజల ఆరోగ్యం కోసం బలవర్ధక పోషకాహారమైన రాగిపిండిని ప్రభుత్వం సరఫరా చేస్తుందని చెప్పారు. కిలో రాగిపిండి ప్యాకెట్కు కార్డుదారులు 11 చెల్లించాలన్నారు. ఈ అవకాశాన్ని ప్రతి ఒక్కరూ వినియోగించుకోవాలని కోరారు. రాగిపిండి కావాల్సిన వారిలో 1 కిలో బియ్యం తగ్గించి ఇవ్వడం జరుగుతుందని చెప్పారు.
రేషన్ సరుకుల సరఫరాను తనిఖీ చేశారు. బయోమెట్రిక్ పనిచేయని వారికి ఐరిష్ ద్వారా రేషన్ సరుకులను పంపిణీ చేయాలని ఆదేశించారు. ప్రతి ఒక్కరూ ప్రభుత్వం సరఫరా చేస్తున్న బియ్యాన్ని వినియోగించాలని జేసీ కొరారి కార్యక్రమంలో జిల్లా పౌర సరఫరా అధికారి కె మధుసూదన్ రావు, తహసీల్దార్ ఏవి రత్నం, సిఎస్డిటి రామారావు తదితరులు పాల్గొన్నారు. గవర్నమెంట్ రాగి పిండి తీసుకుంటే మీకు మంచిదని చెప్పి రాగి కూడా ఇస్తున్నారండి. రాగి తీసుకుంటాను ఎవరు తీసుకుంటున్నారు? కాకినాడ జిల్లా ప్రతిపాడులో నియోజకవర్గ ఇన్ఛార్జ్ వరుపుల సుబ్బారావు ఆధ్వర్యంలో మార్చి 5న జరగబోయే భారీ బహిరంగ సభను విజయవంతం చేయాలని కాకినాడ పార్లమెంట్ వైసీపీ ఇన్ఛార్జ్ చలమలశెట్టి సునీల్ ప్రతిపాడు నియోజకవర్గ ఇన్ఛార్జ్ వరుపుల సుబ్బారావు కోరారు. ఈ సందర్భంగా ప్రతిపాడులో వరుపుల సుబ్బారావు ఆధ్వర్యంలో జరిగిన నియోజకవర్గ స్థాయి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు సమావేశంలో చలమలశెట్టి సునీల్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జిల్లాలో ఉన్న 400 గ్రామాలను దత్తత తీసుకుని గ్రామానికి ₹1 కోటి వెచ్చించి 400 కోట్ల రూపాయల సొంత నిధులతో గ్రామాల అభివృద్ధికి చేయడమే లక్ష్యంగా పనిచేస్తామని సునీల్ అన్నారు. ఈ కార్యక్రమం అధిక సంఖ్యలో వైఎస్ఆర్సీపీ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు. నాయకులకి అలాగే కార్యకర్తలకి మన నమస్కారాలు. రేపు 1వ తారీఖున మేము సిద్ధమైనటువంటి ఒక ఆలోచన విధానంతో ఒక గొప్ప బహిరంగ సభ ఏర్పాటు చేసే సందర్భంగా ఈ రోజు ఈ కార్యక్రమం నిర్వహించడం జరిగింది. దయచేసి గతంలో ఎప్పుడు ఎవరు చూడని విధానంలో రేపు 5వ తారీఖు జరగబోయేటటువంటి బహిరంగ సభ ఉంటుందన్న ఉద్దేశం మాకు కలుగుతుంది. కాబట్టి మా నియోజకవర్గంలో ఉన్నటువంటి ఆబాల గోపాలం కింద స్థాయి నుంచి పై స్థాయి వరకు కూడా అందరూ చాలా ఉత్సాహంగా కూడా ఉన్న సందర్భం జరుగుతుంది. కాబట్టి తప్పకుండా దిగ్విజయంగా 10,000-25,000 మంది తక్కువ కాకుండా కూడా బహిరంగ సభ దిగ్విజయం కూడా అవబోతుందని చెప్పాలని నేను చాలా సంతోషిస్తున్నా. అదే రీతిలో కూడా నేను మీటింగ్ లో చెప్పడం జరిగింది. నా ఒక్క ఆలోచన కాదు, మా నాయకులు మా కార్యకర్తల ఆలోచన, వాళ్ళ అభిప్రాయం రేపు జరగబోయే పార్లమెంటు అసెంబ్లీ ఎన్నికల్లో కూడా ప్రతిపాడు నియోజకవర్గం నుంచి సునీల్ గారికి అత్యధిక మెజార్టీ ఇచ్చే ఆలోచనలో ఉన్న సందర్భాన్ని నేను బహిరంగ కూడా వేదిక మీద చెప్పడం జరిగింది. అదే రీతిలో కూడా నేను జరగబోయే ఎన్నికల్లో కూడా సునీల్ గారి ప్రతిపాడు నియోజకవర్గం నుంచి 7 సెగ్మెంట్ లో కూడా చాలా అత్యధిక ఓట్లు కూడా ప్రతిపాడు నుంచి వచ్చే విధానం కూడా తప్పకుండా జరగబోతుందని చెప్పడానికి చాలా సంతోషిస్తున్నానని చెప్పేసి మనం చేస్తున్నా. మన ప్రీతం నాయకులు వరుపుల సుబ్బారావు గారి ఆధ్వర్యంలో ప్రతిపాడు నియోజకవర్గ కార్యకర్తల సమావేశం జరుపుకోవడం జరిగింది. రేపు 5వ తారీఖున ఈ ప్రతిపాడు నియోజకవర్గంలో ఒక భారీ సభను కూడా ఏర్పాటు చేసుకోవడం జరిగింది. ఈ సభకి కార్యకర్తలు అందరూ కూడా కలిసి ఒక భారీ స్థాయిలో వచ్చే విధంగా కూడా మేమందరూ కూడా ఈ రోజున ఈ సంప్రదింపులు జరపడం జరిగింది. అలాగే ఇవాళ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జగన్మోహన్ రెడ్డి గారి ఏ విధమైన గొప్ప పరిపాలన ఈ రాష్ట్రానికి అందించారో అవన్నీ కూడా తలుచుకుంటాం. అది ప్రజలు ప్రతి ఇంటికి తీసుకెళ్లే విధంగా కూడా ప్రతి కార్యకర్త సమాయత్తం అవ్వాలని చెప్పి కూడా చెప్పడం జరిగింది. అలాగే రేపు ఎలక్షన్ పురస్కరించుకుని జరగబోయే ఇంకో నెల 45 రోజుల్లో జరగబోయే ఎలక్షన్ ఉద్దేశించి నేను కూడా ఈ ప్రాంతానికి కాకినాడ పార్లమెంట్ నియోజకవర్గాన్ని ఉద్దేశించి నా లోకల్ మేనిఫెస్టోను కూడా మా కార్యకర్తలందరికీ కూడా తెలియజేయడం జరిగింది. ఈ మేనిఫెస్టోలో పెట్టిన 3 ప్రధానమైన అంశాలు, ఇక్కడ 400 గ్రామాలని దత్తత తీసుకుని గ్రామానికి ₹1 కోటి చొప్పున 400 కోట్లతో
ఈ కాకినాడ పార్లమెంట్ నియోజకవర్గం పరిధిలో ఉన్న 400 గ్రామాలను అభివృద్ధి చేస్తానని అప్పుడు కూడా తెలియజేయడం జరిగింది. అలాగే ఈ ప్రాంతంలో ఉన్న నిరుద్యోగ యువతకి ఉద్యోగ అవకాశాలు కల్పించే విధంగా ఒక భారీ స్కిల్ డెవలప్మెంట్ సెంటర్ పెట్టి ఇక్కడ 5-6 వేల మంది ప్రతి సంవత్సరం ఏటా ట్రైనింగ్ అయ్యి ఉద్యోగాల్లో పెట్టే విధంగా కూడా ఆలోచన చేసే కార్యక్రమాన్ని కూడా చేపట్టడం జరిగింది. మూడవది ముఖ్యమైనది, ఈ ప్రాంతం అంతా కూడా పారిశ్రామికంగా చాలా అనువైన ప్రాంతం అవటం వల్ల భారీ పరిశ్రమలు ఈ ప్రాంతానికి తీసుకొచ్చే విధంగా కూడా ఆలోచించడం జరిగిందని చెప్పి కూడా మా కార్యకర్తలందరికీ తెలియజేయడం జరిగింది. వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసులో జగన్మోహన్ రెడ్డి పాత్రపై కేంద్ర ప్రభుత్వం సిబిఐ చేత విచారణ చేపట్టాలని తెలుగుదేశం పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి పిఠాపురం మాజీ ఎమ్మెల్యే వర్మ విజ్ఞప్తి చేశారు. పిఠాపురం తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో మాజీ ఎమ్మెల్యే వర్మ మీడియా సమావేశాన్ని ఏర్పాటు చేశారు. మాజీ ఎమ్మెల్యే వర్మ మాట్లాడుతూ వివేకానందరెడ్డి హత్య కేసును సిబిఐ అప్పగించి నిజాలు బయట పెట్టాలని సందర్భంగా కేంద్ర ప్రభుత్వాన్ని ఆయన కోరారు. ఈ కార్యక్రమంలో సక్కుమల్ల గంగాధర్, మడికి ప్రసాద్, నల్లా శ్రీను, ముల్లి నాగారెడ్డి రాజు, సురవరపు సుబ్బారావు, రావు అక్షయ్, చింతపల్ల వీరారెడ్డి, నెక్కల సత్యనారాయణ పాల్గొన్నారు. ఎంపీ సీటు కోసం ఈ హత్య జరిగింది. హత్య జరిగిన వెంటనే జగన్మోహన్ రెడ్డి కోటరీకి ఎలా జరిగిందో అనేది వాళ్ళు గుండెపోటుతో మరణించారని ఒకలాగా, ఇంకోలాగా అని చెప్పారు. గొడ్డల పోటుతో ఆయన మరణించారు. అవన్నీ కూడా బయటికి రాకుండా నిజాలు దాశారు. జగన్మోహన్ రెడ్డి యొక్క పాత్ర ఇందులో పూర్తిగా నిమగ్నమై ఉంది కాబట్టి సిబిఐ దర్యాప్తు జరపాలి. మరి సునీతారెడ్డి ఏదైతే ఎంక్వైరీ సిబిఐ ఎంక్వైరీ అడిగిందో, ముందు జగన్మోహన్ రెడ్డి సిబిఐ ఎంక్వైరీ అడిగి తర్వాత సిబిఐ ఎంక్వైరీ అవసరం లేదని చెప్పి తీసుకోవడంలో ఉన్న అర్థం ఏంటో కూడా ప్రజలు తెలియజేయవలసిన బాధ్యత ఉంది. ఇన్ని సంవత్సరాలు అయినా సరే ఆ కేసు ముందుకు సాగట్లేదంటే జగన్మోహన్ రెడ్డి గారు ఒత్తిడితో ఆ కేసుని నిర్వీర్యం చేయాలని ఒక ఆలోచనతో పనిచేస్తూ ఉన్నారు. కాబట్టి తక్షణం ఆ కేసు మీద దర్యాప్తు జరిపి అందులో ఉన్న ముద్దాయిలందరినీ, అందులో ఉన్న పాత్రదారులందరినీ బయటికి తీసి ప్రజలకు తెలుపవలసిన బాధ్యత ఈ ప్రభుత్వం ఉంది. ఆల్రెడీ జగన్మోహన్ రెడ్డి ఇందులో భాగస్వామి అని చెప్పారు. లేకపోతే అక్కడ జరిగిన సీన్ ఏంటి, వీళ్ళు చెప్పిన విధానం ఏంటి, వీళ్ళు చెప్పడానికి కారణాలు ఏంటి, ఇవన్నీ కూడా దర్యాప్తు చేస్తే ఒక సామాన్య హోంగార్డుగా అర్థమవుతుంది అది ఎవరు చంపారు అన్నది. కానీ దాన్ని అలా గుప్పిడితో పట్టి ఉంచారు. కాబట్టి తక్షణం సిబిఐకి హ్యాండ్ ఓవర్ చేసి ముద్దాయిలు ఎవరున్నారో తేల్చి అరెస్ట్ చేయాలని చెప్పుకోవాలి. అనకాపల్లి జిల్లా గోలుగొండ మండలం సిహెచ్ నాగాపురం గ్రామంలో గ్రామ సర్పంచ్ రఘురాం చంద్రరావు చేస్తున్న ఆరోపణలకు టీడీపీ నాయకులు, కార్యకర్తలు స్పందించి ఘాటు విమర్శలు చేశారు. వైసీపీ నుండి టీడీపీలోకి చేరిన వారంతా టీడీపీ వారని ఆరోపణ చేశారు. అయితే కొంకిపూడి మంగరాజు మాట్లాడుతూ, నేను గత 3 సంవత్సరాల కిందట వైసీపీ కండువా కప్పుకున్నానని, పంచాయతీ ఎలక్షన్స్ లో 4వ వార్డు దమ్మీ నెంబర్ కింద ఓటు వేయడం జరిగిందని, ఇప్పుడు సర్పంచ్ విధానం బాగోకనే మళ్లీ టీడీపీ పార్టీలో చేరానని తెలిపారు. ఈ కార్యక్రమంలో మాజీ సర్పంచ్ కోలగానే రామారావు, గ్రామాధ్యక్షులు కలం నాగేశ్వరరావు, అప్పన్న సత్యబాబు, కలం సత్యబాబు, పల్లా రాజబాబు, తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. అందరికీ నమస్కారం. నా పేరు కొలగాని రామారావు. నేను ఎక్స్ సర్పంచ్. ఇప్పుడు గతంలో మన ఇక్కడ కార్యకర్తలు అందరూ కూడా మన తెలుగుదేశం పార్టీలోనే ఉండేవారు. వాళ్ళు మా మీద ఇష్టం లేకపోయో, లేకపోతే మా ప్రవర్తన నచ్చకపోయో అందరూ కూడా అప్పుడు జనసేన వైఎస్ఆర్ పార్టీకి వాళ్ళు వెళ్ళిపోవడం జరిగింది. అప్పుడు గణేష్ని గెలిపించారు, రఘురామ చంద్రరావు గారిని కూడా అత్యధిక మెజార్టీతో గెలిపించారు. గెలిపించిన తర్వాత మళ్ళీ వీళ్ళకి అదే ఆ కార్యకర్తలే మరి ఆయన మీద ఎరుత్తి చెంది, రామారావు గారు మేము ఈ పార్టీకి వచ్చేస్తాం, అన్నయ్య మాయా అని అందరూ కూడా వచ్చి కలవడం జరిగింది సంక్రాంతిలోనే. సంక్రాంతి ముందు నుంచి కూడా మనము సార్ని అయ్యన్న పాత్రి గారికి మెసేజ్ ఇంటికాడ ఉన్నారా లేరా అని మేము నానిబాబు గారిని అడగడం జరిగింది. నానిబాబు గారు అందాక ఈ సీట్లు పంపకం మీద అందాక హైదరాబాద్లోనే ఉన్నారు, అయ్యా చంద్రబాబు నాయుడు గారు ఉన్నారండి, అందాక రామారావు ఉండి తీసుకెళ్దాం, ఒకనాడు వెళ్దాం కలుద్దామని చెప్పడం జరిగింది. నిన్న ఇదే సందర్భంలోనే మన గోపి గారు పెళ్లికి అందరినీ తీసుకెళ్ళడం జరిగింది. సారు వస్తారని కూడా మనకి మెసేజ్ వచ్చి రావడంతో మనం అందరినీ ఈ కార్యకర్తలు మన పార్టీలో చేరి వాళ్ళందరినీ మనం తీసుకెళ్ళడం, వాళ్ళని జాయిన్ చేయడం జరిగింది. ఈ సమక్షంలోనే ఈ రఘురాము మా సర్పంచ్ గారు ప్రతి ఒక్కరికి ఎవరికి ఏ పథకం వచ్చినా నువ్వు ఈ పథకాన్ని ఎలా పొందుతున్నావు, నువ్వు ఈ పథకాన్ని ఎలా తీసుకుంటావు అనేది అందరికీ ప్రతి ఒక్కరికి మన పార్టీలో జాయిన్ అయిన అందరికీ కూడా బెదిరింపులుగా మొదలుపెట్టి ప్రతి ఇంటికి వెళ్ళి ఈ విషయాన్ని అందజేస్తున్నాడు. పథకాలు అందించడాకే నేను అవన్నీ ఆడవడం, పథకం వచ్చేదాకానే మరి తెప్పించేదాకానే సర్పంచ్ బాధ్యత.
పథకం వచ్చిన తర్వాత పథకం అందుకునేవాడు పథకం అందుకుంటాడు, పథకం ఇచ్చేవాడు పథకం ఇవ్వాల్సిందే. అంతేగాని పథకాన్ని ఆపేనాక నేనవన్నీ ఆడవడం, అంతేగాని పథకాలు ఆపేస్తామని బెదిరించడం, అది ఒక్కొక్కసారి ఒక్కొక్కరికి అవకాశం ఉంటుంది. గతంలో ఆయన కాడికి వెళ్ళారు, ఇప్పుడు నా దగ్గరికి వస్తారు. మళ్ళీ వచ్చిన వాళ్ళు నా దగ్గర ఉండిపోతారని శాశ్వతం కాదు. మళ్ళీ పార్టీలో నేను నా ప్రవర్తన నచ్చలేస్తే మళ్ళీ వేరే పార్టీకి వెళ్ళిపోతారు. అంతేగాని ఇలాంటి బెదిరింపులు చేసి కార్యకర్తలు వాటర్లో బెదిరిస్తే ఎన్నాళ్ళు మనం సాధించగలుగుతాము? ఇది వీళ్ళకి వెనకాల నుంచి సపోర్టు ఆయనకి, వాళ్ళేమో ఇది మెసేజ్ చెప్పేసరికి వాళ్ళు అప్పుడే మ్యాటర్ తయారు చేసి పంపించేస్తుంటారు. ఇలా మ్యాటర్ తయారు చేసేసి అక్కడ నుండి పంపించిన అది వచ్చి ఇక్కడే ప్రయత్నం చేసి ఇక్కడ నుండి చేసి నడిపిస్తే బాగానే ఉంటుంది కదా, వాళ్ళే వచ్చి ఇక్కడ చేయాలి. అంతేగాని ఎవరో ఏదో ఈయన మ్యాటర్లో పంపబోతే వాళ్ళేమో ప్రింట్ వేసి పంపించాడు. వాళ్ళు ప్రింట్ వేసి పంపించేస్తే ఇవన్నీ అప్పుడే రాత్రి అప్పుడే అయ్యన్న భద్ర గారు మమ్మల్ని ఎంతో ఇదిగా మాటలు అన్నారు. మేము పార్టీలోని వేరే వాడిని ఎవరిని మనం టీడీపీ వాళ్ళకి కండువా ఎందుకు వేసుకుంటామండి? వైసీపీ నుంచి వాళ్ళు మేము అక్కడ ఉండము, మేము వచ్చేస్తాము. మన జనసేన టీడీపీ పార్టీలు రెండు కలిసి ఐక్యతగా ఉండడం ఇంతటి బలము మళ్ళీ మనకు రాదు, మేము అందరం మీకు సపోర్ట్గా ఉంటామని వాళ్ళు వచ్చిన వాళ్ళని మేము తీసుకొచ్చి మీ సమక్షంలో. అల్లూరు సీతారామరాజు జిల్లా కొయ్యూరు మండలం కొమ్మిక పంచాయతీ బొర్రంపేట కొత్త బొర్రంపేట గ్రామాల మధ్యన శుక్రవారం సాయంత్రం ఈదురుగాలులతో కూడిన వర్షానికి విద్యుత్ లైన్ వైర్లు తెగి రహదారిపై పడిపోయాయి. ఆ సమయంలో అటువైపు జనసంచారం గాని జంతు సంచారం గాని లేకపోవడంతో పెను ప్రమాదం తప్పిందని స్థానికులు చెబుతున్నారు. ఈదురుగాలులకు విద్యుత్ లైన్ సమీపంలో ఉన్న చెట్లు కొమ్మలు విరిగిపడడంతో వైర్లు తెగిపడ్డాయని, ఇటువంటివి పునరావృతం కాకుండా చర్యలు చేపడుతున్నట్లుగా విద్యుత్ లైన్ మ్యాన్లు గిరి అబ్బాయి గుదరా తెలిపారు. దీనిలో భాగంగానే శనివారం ఉదయం నుండి విద్యుత్ లైన్ పొడవున ఉన్న చెట్ల కొమ్మలు, తాటి చెట్లను కట్టర్ల సహాయంతో తొలగించారు. ఎన్టీఆర్ జిల్లా మైలవరం సబ్ డివిజన్ అసిస్టెంట్ కమిషనర్ ఆఫ్ పోలీస్ ఏసీపీ వారి కార్యాలయంలో మా జిల్లావాణి న్యూస్ స్టాఫ్ రిపోర్టర్ మట్టిపల్లి బాలకృష్ణ ఏసీపీ మురళీమోహన్ తో ముఖాముఖి కార్యక్రమాన్ని నిర్వహించారు. సమాజంలో జరుగుతున్న అసాంఘిక కార్యక్రమాల పట్ల తీసుకుంటున్న చర్యల గురించి మట్టిపల్లి బాలకృష్ణ అడిగిన ప్రశ్నలకు ఏసీపీ సుంకర మురళీమోహన్ సమాధానమిస్తూ క్రికెట్ బెట్టింగ్ల ద్వారా, దొంగతనాల ద్వారా ప్రజలు సులభ పద్ధతులతో డబ్బు సంపాదించుకునే మార్గానికి అలవాటు పడ్డారని, దీనివల్ల తాత్కాలికంగా లబ్ధిని, సుఖాన్ని, సంతోషాన్ని, ఆనందాన్ని పొందుతారు. కానీ పోలీసు కేసులు ఉండడం వల్ల వారు నైతిక విలువ కోల్పోయి భవిష్యత్తులో శాశ్వత కాలం ఇబ్బంది పడతారన్నారు. ఎవరూ అసాంఘిక కార్యక్రమాలకి పాల్పడవద్దని సూచించారు. ఈ విషయంలో తల్లిదండ్రులు కూడా తమ పిల్లలను ఎప్పటికప్పుడు వాచ్ చేయాలని, తగిన జాగ్రత్తలు తీసుకోవాలన్నారు. నేడు ప్రజలు ఈజీ అండ్ మనీకి అలవాటుపడి సమాజంలో అసాంఘిక కార్యక్రమాలు నిర్వహిస్తూ శాంతి భద్రతలకు విఘాతం కలిగిస్తున్నారు. అట్లాంటి వారిపై ఎన్టీఆర్ జిల్లా మైలవరం సబ్ డివిజన్ ఏసీపీ గారైన సుంకర మురళీమోహన్ గారు ఏం చెప్తారో వారి మాటలో తెలుస్తుంది. సార్ నమస్తే. సార్ నమస్తే సార్. మీరు చెప్పింది 100% కరెక్ట్. ఇప్పుడు యువత ఎవరైతే ఉన్నారో, యువత కానీ పెద్దలు కానీ ఈజీ మనీకి అలవాటు పడ్డారు. కష్టపడకుండా డబ్బులు రావాలి, తక్కువ టైంలో డబ్బులు రావాలి, వాళ్ళ సుఖాలకి దీనికి ఆనందాలకి మనీ కావాలి. దాని ద్వారా ఏం చేస్తున్నారంటే తప్పుడు మార్గాల్లో ప్రవేశిస్తున్నారు. ఏంటంటే యువత అయితే ఈ జూదాలు ఆడటం, క్రికెట్ బెట్టింగ్స్, అలాగే దొంగతనాలు. కాలేజీ పిల్లలు కూడా దొంగలకు చూస్తుంటే, చైన్ స్నాచింగ్ చూస్తుంటే కాలేజీ పిల్లలు కూడా ఉంటారు. అలాగే పెద్దవాళ్ళు అయితే కొంతమంది ఈ నాటకాల గాయకం, దానివల్ల వాళ్ళకి ఆరోగ్యం కూడా ఉంది. వీళ్ళు ఎవరైనా పోలీసులు పట్టుబడినప్పుడు పోలీస్ కేసులో ఇన్వాల్వ్ అవుతే భవిష్యత్తే నష్టం అవుతుంది. ఈ పిల్లలు రేపు పొద్దున్న కష్టపడి చదువుకుని పోలీస్ కేసులో ఇన్వాల్వ్ అయితే జాబ్ ఎలా వస్తుంది చెప్పండి? పిల్లలు వేల మీద నమ్మకం పెట్టిన పేరెంట్స్ ఎలాగా? పేరెంట్స్ కూడా ఆలోచించాలి. నా కొడుకు ఏదో ఆనందం తిరుగుతున్నాడు, బైక్ మీద తిరుగుతున్నాడు, కలజోడు పెట్టుకుని తిరుగుతున్నాడు, వాచ్ పెట్టుకున్నాడు, గోల్ చేసుకున్నాడు అంటే ఆ డబ్బులు మీరు ఇచ్చినాయా కాదా? మీరు కొనిస్తే ఓకే. మీరు కొనివ్వకుండా వాడంతా సంపాదించిన స్థానం ఎక్కడి నుంచి వచ్చింది? వాడు ఏం చేస్తున్నాడు? కాలేజీకి పంపించేసిన తర్వాత మీరు మీ బాధ్యత అయిపోయింది, వాడే చదువుకుంటాడు అనుకుంటే కాదు, వాడి మీద వాచ్ కూడా ఉండాలి మీరు. అలాగే మీరు కూడా పేరెంట్స్ మిమ్మల్ని, మీరు భవిష్యత్తు వాళ్ళు కూలి పని చేసి వాళ్ళు ఎన్నో కష్టాలు పడి మిమ్మల్ని చదివిస్తున్నారు. భవిష్యత్తులో మీరు అటువంటి పని కష్టం పడకూడదన్న ఉద్దేశం అది. మరి అటువంటి వాళ్ళని కోరిక నెరవేర్చాలి కదా. మీరు బాగా చదువుకుని వాళ్ళు ఉద్ధరిస్తారని వారి తల్లిదండ్రులు అనుకోరు, కానీ మీరు బాగుంటే చూడాలని అనుకుంటారు. అటువంటి తల్లిదండ్రులు ఏదైతే ఆశ ఉన్నాయో
మీరు ఇటువంటి తప్పుడు మార్గాల ప్రయాణించి ఆశలు మాత్రం అడయాసలు చేయొద్దు. మీరు జాగ్రత్తగా చదువుకుని మీ తల్లిదండ్రులకి గౌరవం తీసుకురావాలి, మీ గ్రామానికి గౌరవం తీసుకురావాలి. మీ టార్గెట్ ఎప్పుడు కూడా మీ చదువు మీద ఉంచారు, చెడు మార్గాలు కాదు. విన్నారు కదా, మరి అసాంఘిక కార్యక్రమాలు దయచేసి నిర్వహించవద్దని, శాంతి భద్రతకు విఘాతం కలిగించి పోలీస్ కేసులు పెట్టించుకోవద్దని, తద్వారా మీ జీవితం పాడవుతుందని తెలియజేస్తున్నారు ఏసీపీ శంకర్ అమలేమోహన్ గారు. మట్టిపల్లి బాలకృష్ణ, స్టాఫ్ రిపోర్ట్. విజయనగరం పట్టణం గుంజి ప్రాంతంలో దొంగ నోట్లు చలామణి చేసేందుకు ప్రయత్నిస్తున్న ఇద్దరు నిందితులను అరెస్ట్ చేసి వారి వద్ద నుండి 15 లక్షల విలువైన దొంగ నోట్లను స్వాధీనం చేసుకున్నట్లుగా విజయనగరం 2వ పట్టణ పోలీస్ స్టేషన్లో నిర్వహించిన మీడియా సమావేశంలో వివరాలను విజయనగరం డీఎస్పీ ఆర్ గోవిందరావు వెల్లడించారు. విజయనగరం డీఎస్పీ ఆర్ గోవిందరావు మాట్లాడుతూ విజయనగరం 2వ పట్టణ సిఐ కోరాడ రామారావు రాబడిన పక్కా సమాచారంతో 2వ పట్టణ ఎస్ఐ ఐ దుర్గాప్రసాద్ మరియు సిబ్బందితో విజయనగరం పట్టణం గుంచి ప్రాంతానికి చేరుకుని అక్కడ అనుమానాస్పదంగా సంచరిస్తున్న A1 విజయనగరం వైఎస్ఆర్ నగర్కు చెందిన బంగారి చక్రధర్ అలియాస్ చక్రి 36 సంవత్సరాలు, A2 దత్తిరాజేరు మండలం గడసం గ్రామానికి చెందిన చంద్రమణిపాల్ 33 సంవత్సరాలు అనే ఇద్దరు వ్యక్తులను అదుపులోకి తీసుకుని వారి వద్ద నుండి 25,000 రూపాయల చొప్పున నకిలీ కరెన్సీ 500 నోట్లను స్వాధీనం చేసుకున్నామన్నారు. నోట్లను పరిశీలించి వారిని విచారణ చేయగా తమకు ఈ నకిలీ నోట్లను చలామణీ చేసేందుకు గాను A3 ఒడిశా రాష్ట్రం జాపూర్ జిల్లా చెంచునార గ్రామానికి చెందిన చంద్రమణిపాల్ అనే వ్యక్తి విజయనగరం రైల్వే స్టేషన్ వద్ద 15,50,000 విలువైన నకిలీ 500 కరెన్సీ నోట్లను ఇచ్చినట్లుగా అందుకు ప్రతిగా తాము 3 లక్షల ఒరిజినల్ నోట్లను A3 చంద్రమణిపాల్కు చెల్లించినట్లుగా అంగీకరించారన్నారు. కన్ఫెషన్ స్టేట్మెంట్ ఇవ్వడం జరిగింది. దాని ప్రకారం మరి సిఐ గారు మరియు వాళ్ళ సిబ్బంది కలిసి వైఎస్ఆర్ నగర్లో గల ఈ చక్రధర ఇంటికి వెళ్ళి సోదా చేయగా అక్కడ 14.5 లక్షలు ఫేక్ కరెన్సీ నోట్లు ఉన్నాయి. క్వశ్చన్ చేయగా మీకు ఎక్కడికి ఈ నోట్లు ఏంటని అడగగా చంద్రమణిపాల్ అనే ఒక ఒరిస్సా కటియా విలేజ్ దశరథపూర్ పిఎస్ జాజ్పూర్ డిస్ట్రిక్ట్ ఆయన దీనికి రైల్వే స్టేషన్లో ఇవ్వడం జరిగింది. అప్పుడప్పుడు వస్తుంటాడు, అతనికి మాకు పరిచయం ఉంది అని చెప్పడం జరిగింది. అయితే అతను మీకు ఎలా పరిచయం అని మనం క్వశ్చన్ చేయగా ఎవరైతే ఈ బంగారు చక్రధర్ ఉన్నాడో గతంలో ఇతని మీద ఒక రౌడీ షీట్ ఉంది. ఇతను గతంలో 2 రేప్ కేసుల్లో కూడా ఇన్వాల్వ్ అయి ఉన్నాడు. ఇతను జైల్లో పరిచయం అయ్యాడు. ఎవరైతే చక్రధర్ ఒరిస్సా చక్రధర్ చంద్రమణిపాల్ ఉన్నారు కదా, ఈయన జైల్లో పరిచయం అయ్యాడు. ఆ పరిచయం మేరకు ఇతనితో సాన్నిధ్యం కలిగి అప్పటి నుంచి కూడా అప్పుడప్పుడు ఈ ఫేక్ కరెన్సీ ఇవ్వడం, వీళ్ళేదో దాన్ని ట్రాన్సాక్షన్ చేయడం గట్రా జరుగుతుంది. వీళ్ళు గతంలో కూడా మన MVP పోలీస్ స్టేషన్ దగ్గర ఒక కేసు, ఈ ఫేక్ కరెన్సీ కేసులో వీళ్ళు చక్రధర్ ప్లస్ చంద్రమణిపాలు, అలాగే రాజాన విష్ణు అని ఆయనది కూడా కడసాం విలేజ్ దత్తరాజర్ మండలం, వీళ్ళు ముగ్గురు ఇన్వాల్వ్ అయి ఉన్నారు. ఇది కాకుండా గైడ్గౌడ్ పోలీస్ స్టేషన్లో కూడా కేసులో వీళ్ళు ఇన్వాల్వ్ అయి ఉన్నారు. మొత్తం ఇప్పుడు ఇది 3వ కేసు. ఇందులో ఎవరైతే ఈ మెయిన్ ముద్దాయి చంద్రమణిపాల్ ఉన్నాడో ఆయన గనిడి సూత్రధారి. ఇది ఎక్కడ తయారు చేశాడు ఏంటి అనేది ఇప్పుడు చంద్రమణిపాల్ మనకి దొరికితే కానీ మనకు తెలియని పరిస్థితి అనమాట. అతని కోసం ఆల్రెడీ పంపిస్తాను, ఒక టీం ఆల్రెడీ పంపించడం జరిగింది. వాళ్ళు ఒక టీం ఆల్రెడీ అతని కోసం సెర్చింగ్లో ఉన్నారు. అతను దొరికితే కానీ ఇది ఎక్కడ తయారు చేసింది మెయిన్ సోర్స్ అనేది మనకు తెలుస్తుంది. మరి ఈ కేసులో చాకచక్యంగా సిఐ గారు మరి వారి సిబ్బంది ఎస్ఐ గారు చాలా ఇదిగా ఇన్ఫర్మేషన్ పట్టుకోవడం జరిగింది. ఇందులో మొత్తం ముగ్గురు ముద్దాయిలు. ఒకటేమో బంగారు చక్రధరు, రాజాన విష్ణు. ప్రస్తుతానికి ఇద్దరిని మనం అదుపులోకి తీసుకొని వీళ్ళిద్దరిని మనం రిమాండ్కి పంపించడం జరుగుతుంది. ఎవరైతే మెయిన్ ముద్దాయి చంద్రమణిపాల్ ఉన్నారో ఆయన కోసం ఆల్రెడీ పార్టీ పంపించడం జరిగింది. అతను కూడా త్వరలో పట్టుకొని ఈ సోర్స్ ఎక్కడందని వెరిఫై చేస్తాం. 4 లక్షలు
ఈ ఫేక్ కరెన్సీ మనకి ఇదైనట్టు తెలుస్తుంది. రాయవరం మండలంలోని పసలపూడి గ్రామ పంచాయతీలో జరిగిన నిధులు గోల్మాల్పై ద్వామా పీడీఎస్ మధుసూదన్ శుక్రవారం పసలపూడిలో విచారణ ప్రారంభించారు. ఆ గ్రామానికి చెందిన చింతా తమ్మిరెడ్డి పంచాయతీలో నిధుల గోల్మాల్ ఉల్లంఘనలో సమాచారాన్ని సేకరించి వాటిపై బీఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా కలెక్టర్ హిమాంశు శుక్లా ఫిర్యాదు చేశారు. ఈ సందర్భంగా పీడీ మాట్లాడుతూ దీనిపై కలెక్టర్ ఆదేశాల మేరకు 11 ఆరోపణలతో కూడిన ఫిర్యాదును తమ్మిరెడ్డి కలెక్టర్కు అందజేశారని వాటిపై విచారణ చేసేందుకు తాను వచ్చినట్లుగా తెలిపారు. ప్రస్తుతం తన వద్ద 2021-22 ఆడిట్ రిపోర్ట్ మాత్రమే ఉందని, ఫిర్యాదుదారు తమ్మిరెడ్డి 2019, 2020 నుంచి 21 సంవత్సరాల ఆడిట్ రిపోర్ట్లను కూడా విచారించాలని కోరడంతో ప్రస్తుతం అవి అందుబాటులో లేకపోవడం వల్ల జిల్లా ఆడిట్ అధికారుల నుండి తగిన సమాచారాన్ని పరిశీలించి విచారించినట్లుగా పీడీ తెలిపారు. ఈ కార్యక్రమంలో ఈఓపీఆర్డీ ఎం శ్రీనివాసరావు, పంచాయతీ కార్యదర్శి ఎం నారాయణరెడ్డి పాల్గొన్నారు. పంచాయతీ పరిధిలో పాలకవర్గ సెక్రటరీ పంచాయతీలో కొన్ని అవకతవకలు పాల్పడ్డారని, కొన్ని ఉల్లంఘనలు జరిగాయని ఫిర్యాదుదారుడు చింతాపిరెడ్డి గారు తమ్మిరెడ్డి గారు స్పందన అర్జీ ఇచ్చినారు. అదేవిధంగా ఆయన శాఖాపరమైన విచారణ కాకుండా ఇతర అధికారులతో శాఖాపరమైన విచారణ నిర్వహిస్తే బాగుంటుందని చెప్పేసి కలెక్టర్ గారిని అభ్యర్థించారు. మరి కలెక్టర్ గారు ఆయన అభ్యర్థిని మన్నించి విచారణ అధికారిగా నన్ను గోమా పీడీని నన్ను నియమించారు. మరి కలెక్టర్ గారి ఆదేశాలు అనుసరించి ఈరోజు విచారణకి హాజరయ్యాను. అంటే మార్చి 1, 2024 మధ్యాహ్నం 2 o'clock అని చెప్పేసి విచారణని నోటీస్ ఇవ్వడం జరిగింది. ఈ విచారణకి పిటిషన్దారుడైన చింతాంబిరెడ్డి గారు అటెండ్ అయ్యారు. అదేవిధంగా ఈఓటి గారు హాజరయ్యారు, పంచాయత్ సెక్రటరీ హాజరయ్యారు. అదేవిధంగా మనకు గతంలోని రిపోర్ట్స్ కానీ ఆడిట్ రిపోర్ట్ పరిశీలించాము. ముఖ్యంగా చింతా తమ్మిరెడ్డి గారు 11 అంశాల పైన అభ్యంతరం లేవనెత్తారు. అందులో ముఖ్యంగా ఈ అనధికారికంగా పంచాయతీ సొమ్ముని ఇతరుల అకౌంట్కి మళ్లించారని చెప్పేసి ఒక అభియోగం. అదేవిధంగా 2020 సంవత్సరం సంబంధించి లేఅవుట్లో అనధికారికంగా తీర్మానం చేసి అనుమతించారని, అదేవిధంగా తీర్మాన పుస్తకం బిఎల్ఆర్ రిజిస్టర్స్లో కొన్ని డీవియేషన్స్ ఉన్నాయని చెప్పారు. జీపీడీపీ ప్లాన్ సంబంధించి జీపీడీపీలో ఈ ప్రణాళికలు సంబంధించిన పనులు నమోదు చేయకుండా 11 ఆర్థిక సంఘం నిధులు వినియోగించారని చెప్పేసి నా అభ్యంతరాలు లేవదీశారు. అదేవిధంగా సీసీ రోడ్లు విలేజ్లో వేయాలి కానీ కొన్ని పొలాలు వేయడం చేశారని చెప్పేసి ఆయన అభ్యంతరాలు లేవదీశారు. అదేవిధంగా అనధికార లేఅవుట్లో అనధికార లేఅవుట్ కూడా అనుమతి ఇచ్చారని చెప్పేసి, పంచాయతీల్లో ఆధీనం లేకుండా ఎక్కడో విధంగా ఏర్పాటు చేశారని చెప్పేసి అది కూడా ఒక అభ్యంతరం లేవదీశారు. అదేవిధంగా ఈ ఎస్డబ్ల్యూపీసీస్ అంటే మనకు ఈ సాలిడ్ వేస్ట్ మేనేజ్మెంట్ సెట్స్ సంబంధించి అందులో పనిచేస్తున్న సిబ్బందికి జీతభత్యాలు మామూలుగా అయితే మనకు స్వచ్ఛ భారత్ మిషన్ నుంచి ఇవ్వాలి. ఆ నిధుల నుంచి ఇవ్వలేనప్పుడు మన పంచాయతీ నుంచి ఇచ్చుకోవచ్చు. కాకపోతే పంచాయతీ నుంచి ఇచ్చిన వాటిని రీయింబర్స్ చేసుకోవాలి. సో అటువంటి దాదాపు 3 లక్షల వరకు ఆ నిధుల్ని మళ్ళించారు. వాటిని రీయింబర్స్ చేయాలని చెప్పేసి ఆయన అభియోగం చేశారు. అదేవిధంగా కరెంట్ ఆఫీస్ నిమిత్తం అమౌంట్ దాన్ని ఖర్చు చేశారు, కానీ కరెంట్ ఆఫీస్ ఎక్కడ కనిపించలేదని చెప్పేసి చేశారు. అదేవిధంగా కమ్యూనిటీ హాల్ నిమిత్తం నిబంధనలుగా చెల్లింపు చేశారని చెప్పడం జరిగింది. అదేవిధంగా అనధికార లేఅవుట్లో సీసీ రోడ్డు నిర్మించారు అని చెప్పేసి చెప్పడం జరిగింది. అదేవిధంగా ఇక్కడ ఈ సో ఇప్పుడు అభ్యర్థులు ఏమంటారంటే 2019-20 నుంచి నాకు సమగ్ర విచారణ కావాలి, కేవలం ఈ నెల్లూరు జిల్లా వైసీపీ అధ్యక్షుడు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి వాళ్ళ తన కుటుంబ సభ్యులతో కలిసి టీడీపీలో చేరారు. టీడీపీ అధినేత చంద్రబాబు రాకదిలేరా సభ కోసం నెల్లూరు వచ్చారు. ఈ సందర్భంగా వేమిరెడ్డి ఆయన కుటుంబ సభ్యులు చంద్రబాబు సమక్షంలో తెలుగుదేశం పార్టీలో చేరారు. వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి ఆయన అర్ధాంగి వేమిరెడ్డి ప్రశాంతిలకు చంద్రబాబు పసుపు కండువా కప్పి పార్టీలోకి ఆత్మీయ స్వాగతం పలికారు. రాష్ట్రం బాగు కోసం కలిసి పనిచేద్దామని పేర్కొన్నారు. ఈ సందర్భంగా వేమిరెడ్డి కుటుంబ సభ్యులను చంద్రబాబు సత్కరించి వెంకటేశ్వర స్వామి ప్రతిమను బహుకరించి ఈ సందర్భంగా వేమిరెడ్డి కుటుంబంతో పాటు నెల్లూరుకు చెందిన పలువురు కార్పొరేటర్లు, సర్పంచులు, పెద్ద సంఖ్యలో వైసీపీ నేతలు టీడీపీలో చేరారు. నెల్లూరు పీవీఆర్ కన్వెన్షన్లో ఈ కార్యక్రమం జరిగింది. చంద్రబాబు స్పందిస్తూ రాజకీయాల్లో అజాతశత్రువు వంటి వ్యక్తి వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి అని కొనియాడారు. ప్రజాసేవకు మారుపేరు వేమిరెడ్డి, ప్రజలకు సేవ చేయాలన్న ఏకైక ఉద్దేశంతో నిన్న రాజకీయాల్లోకి వచ్చారన్నారు. తెలుగుదేశం పార్టీ కండువాను వేయవలసిందిగా సాదరంగా ఆహ్వానిస్తా ఉన్నాం.
వేదిక మీద వేదిక ముందర బ్రహ్మాండమైన ఉత్సాహంతో యుద్ధానికి సై అంటూ ముందుకు వచ్చినటువంటి తెలుగుదేశం నాయకత్వానికి, అదేవిధంగా కార్యకర్తలకి, జనసేన నాయకులకి, జన సైనికులకి, ఈ కార్యక్రమానికి చేసినటువంటి నెల్లూరు ప్రజల ఉత్సాహం చూస్తున్నాను వస్తూ ఉంటే. వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు అజాత శత్రువు, అంతేకాదు ప్రజాసేవకు మారు పేరైనటువంటి వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు పార్టీలో చేరుతున్నానంటే జిల్లాలో ఎక్కడా లేని ఉత్సాహం వచ్చింది. ఇప్పటికే చాలా మంది నాయకులు, ఒక పక్క ఆనం రామనారాయణ రెడ్డి గారు, కోటమిరెడ్డి శ్రీధర్ రెడ్డి గారు, ఇంకో పక్క మేకపాటి చంద్రశేఖర్ రెడ్డి గారు, వీళ్ళందరూ చేరిన తర్వాత ఆఖరి అస్తం వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు రావడం అనేది ఒక నూతనమైన ఉత్సాహం. పార్లమెంట్లో సునాయాసంగా గెలుస్తున్నామనే అభిప్రాయానికి వచ్చినాం. అలాంటి ఒక మంచి వ్యక్తి, ఒక మంచి కోసరం, ఈ రాష్ట్రానికి న్యాయం చేయాలి, ప్రజలకు సేవ అందించాలి. ఏకైక ధ్యేయం ఆయనకు ఏదో రాజకీయం ద్వారా డబ్బులు సంపాదించుకోవాలనో తప్పుడు పనులు చేయాలన్న ఆలోచన కాకుండా, ఇదే వ్యాపారం కాకుండా ఆయన సంపాదించిన డబ్బుల్లో 10 రూపాయలు ఖర్చు పెట్టి పేద ప్రజలకు సేవ చేయాలని వచ్చినటువంటి వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారిని మనస్ఫూర్తిగా మీ అందరి తరపున, పార్టీ తరపున స్వాగతం, పార్టీలోకి ఆహ్వానిస్తున్నాను. వారితో కలిసి వారి శ్రీమతి కూడా ప్రశాంత్ రెడ్డి గారు వచ్చారు. వారిని కూడా మనస్ఫూర్తిగా పార్టీలోకి ఆహ్వానిస్తున్నాను. ఈరోజు మా ఉత్సాహంగా వచ్చిన వాళ్ళని చూస్తా ఉంటే నెల్లూరు కార్పొరేషన్ ఖాళీ అయిపోతా ఉంది. జిల్లా వైసీపీ ఖాళీ అయిపోతా ఉంది. అంత ఉత్సాహంతో ఈ కార్యక్రమానికి వచ్చారు. ఈరోజు పార్టీలోకి వస్తున్నటువంటి ప్రతి ఒక్కరిని ఆదరంగా మనస్ఫూర్తిగా పార్టీలోకి స్వాగతం పలుకుతున్నా. మనందరం ఒక కుటుంబం. ఈ రోజు నుంచి ఎవరికి ఏ గౌరవం తగ్గకుండా పూర్తిగా మిమ్మల్ని అందరినీ గౌరవించి పార్టీలో తగిన స్థానం కల్పించే బాధ్యత నాదని మీకు తెలియజేస్తున్నా. అదే మరి ఈరోజు రూప్ కుమార్ కూడా రావడం కొత్త ఊపు ఈరోజు మన పార్టీకి. ఇక్కడ వారిని కూడా మనస్ఫూర్తిగా పార్టీలోకి ఆహ్వానిస్తున్నాను. ఒక సమర్థవంతమైన నాయకుడు, న్యాయం కోసం పోరాడిన వ్యక్తి, అన్యాయం చేసిన వాళ్ళపైన ఏం చేయాలో చూపించిన వ్యక్తి. అలాంటి వ్యక్తిని మనస్ఫూర్తిగా స్వాగతం పలుకుతున్నా. ఈరోజు మిమ్మల్ని అందరినీ చూస్తా ఉంటే మామూలుగా నేను ఎప్పుడు మీటింగ్లు పెట్టుకున్నా హైదరాబాద్లో లేకపోతే అమరావతిలో మీటింగ్ పెట్టుకొని పార్టీలో చేరికలు ఉండేటివి. కానీ ఈరోజు నేరుగా నేనే నెల్లూరుకు వచ్చి వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారిని ఈ వేదిక మీద పార్టీలోకి ఆహ్వానించామంటే అది వారికి ఇచ్చిన ప్రత్యేకత. ఎందుకు ఈ మాట మాట్లాడుతున్నానంటే ఆయన ఏదో పార్లమెంట్లో పోటీ చేయాలని కాదు. అలాంటి వ్యక్తులు రాజకీయానికి అవసరం, రాజకీయాలకి గౌరవం తెచ్చే వ్యక్తులు. అలాంటి వ్యక్తుల్ని పార్టీలోకి స్వాగతం పలకడం నా బాధ్యతగా ఆలోచించి ఈరోజు వారికి స్వాగతం పలుకుతున్నానని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. ఈరోజు ఇంకొక పక్క ఈ జిల్లాలో చూస్తే అమరజీవి పొట్టి శ్రీరాములు గారు పుట్టిన గడ్డ ఈ నెల్లూరు జిల్లా. బెజవాడ గోపాలరెడ్డి లాంటి నేతలు పుట్టిన జిల్లా.
సారా కాకినాడ జిల్లా తుని పట్టణ ప్రజల చిరకాల వాంఛ నెరవేరింది. ఒకవైపు ఆనందం, మరొక వైపు వ్యాయామం, మరొక వైపు చిన్నారుల కేరింతలు. ఇక నుంచి ప్రతిరోజు ఈ ఆనందాన్ని పట్టణ ప్రజలు సొంతం చేసుకుంటారు. పాలకుల సామర్థ్యం వాళ్ళు చేసిన పనులలోనే తెలుస్తుందని అనేది నేటి పట్టణంలో జరుగుతున్న అభివృద్ధి పనులకు చిరునామాగా నేటి పార్కు గెలుస్తుందని మంత్రి దాడిశెట్టి రాజా అన్నారు. కాకినాడ జిల్లా తుని గణపతి నగర్లో మున్సిపల్ చైర్మన్ ఏలూరి సుధాబాలు అధ్యక్షత నిర్వహించిన పార్కు ప్రారంభోత్సవ కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పట్టణ ప్రజలకు ఆహ్లాదకరమైన వాతావరణం అందించినందుకు మున్సిపాలిటీ సహకారంతో నిర్మించిన ఈ పార్కు ఎంతో ఆహ్లాదకరంగా ఉందని ఆనందాన్ని వ్యక్తం చేశారు. తమ ప్రభుత్వంలో నియోజకవర్గాన్ని అన్ని రకాల అభివృద్ధి చేస్తామని, రానున్న రోజుల్లో మరింతగా ప్రజలకు అవసరమైన మౌలిక సదుపాయాలు కల్పించేందుకు చర్యలు తీసుకుంటామన్నారు. ఈ కార్యక్రమంలో యువ నాయకులు ఏలూరి బాలు, మార్కెట్ యార్డ్ చైర్మన్ మాకినేడు బాబు, పోతల లక్ష్మణ్, గొల్లపూడి బుచ్చురాజు, పామర్తి మహేష్, కౌన్సిల్ సభ్యులు, ప్రజలు పాల్గొన్నారు. ఎప్పటికప్పుడు ఏ స్టేజ్ లో ఉంది, ఎలా అవుతుంది, ఏం చేస్తున్నారు, అవుతుందా లేదా అని చెప్పి మా కౌన్సిల్ కి ఎప్పటికప్పుడు ఆరా తీసి ఏమైనా సమస్యలు ఉంటే ఆ సమస్య కూడా తీర్చి ఈ రోజు ఇలా పార్క్ ఆయన చేతుల మీద ఓపెన్ చేసి మీ అందరికీ ఇక్కడ అందించడం జరుగుతుంది. ఈ పార్కే కాదు, మీరు చూస్తూ ఉంటారు మన రాజాగ్రౌండ్ దగ్గర మున్సిపల్ పార్క్ కూడా ఫస్ట్ ఫేజ్ లో స్కేటింగ్ రింగ్ కూడా పిల్లల నిమిత్తం ఆయన కంప్లీట్ చేసి ఇచ్చారు. ఈ పార్క్ ఓపెనింగ్ అయిపోయింది కాబట్టి నెక్స్ట్ ఆ పార్క్ దగ్గర ఒక వారం రోజులు శంకుస్థాపన చేసి ఆ పార్క్ కూడా డెవలప్ చేసేలా ముందుకు వెళ్తామని చెప్పి మీ అందరికీ తెలియజేసుకుంటూ, ఇక్కడ నేను మాట్లాడచ్చో లేదో నాకు తెలియదు కానీ ఇది అందరి ప్రోగ్రామ్ కాబట్టి నాకు అనిపిస్తుంది, తప్పైనా రాంగ్ అయినా నన్ను క్షమించండి. 30-35 సంవత్సరాల అధికారంలో ఉండి తుని పట్టణాన్ని అయితేనే, తుని నియోజకవర్గాన్ని అయితేనే అనపాటాలను తొక్కేసి వాళ్ళు ఎదుగుదల చూసుకున్నారు తప్ప తుని పట్టణ ప్రజలకు కానీ, నియోజకవర్గ ప్రజలకు కానీ ఏమి కావాలి, తుని ఎలా డెవలప్ చేయాలని చెప్పి ఒక్కసారి కూడా ఆలోచన చేయలేని ప్రతిపక్షం గురించి మీరు అందరూ కూడా ఒక్కసారి ఆలోచన చేయమని నేను కోరుతున్నాను. ఈ రోజు యువతకి ఏదైతే తొమ్మిది మండలం ఉన్నదో ఒక్కసారి అక్కడికి వెళ్ళి చూడండి. అక్కడ ఉన్న అరవింద్ అయితేనే, పోర్ట్స్ అయితేనే వస్తున్న ఇండస్ట్రీస్ ని తీసుకొచ్చి యువతకి ఉద్యోగాలు కల్పిస్తున్న మన రాజా గారికి మనం ఎప్పుడూ కూడా రుణపడి ఉండాలని చెప్పి నేను మీ అందరికీ తెలియజేసుకుంటున్నాను. ఇది ఒకటే కాదు, రానున్న రోజుల్లో ఇటుపక్క 2 పార్కులు అయింది కాబట్టి గేట్ అవతల పార్కు డెవలప్ చేయాలని చెప్పి ఆయన మాకు ఆదేశించడం జరిగింది. తప్పకుండా అవి కూడా టేకప్ చేస్తామని చెప్పి మీ అందరి సమక్షంలో తెలియజేసుకుంటూ, ఇక్కడ విచ్చేసిన అందరినీ కూడా మరోక్షగా పిల్లల ఉత్సాహం చూస్తుంటే మా చిన్నతనం ఎలా మిస్ అయిపోయాం. ఇప్పుడు ఆ పిల్లలు ఇప్పుడు రాజాగారి వల్ల లేకపోతే మా కౌన్సిల్ వల్ల ఈ పిల్లలందరికీ కూడా ఇలా ఆహ్లాదకరమైన వాతావరణంలో ఆడుకునే అవకాశం లభించినందుకు నాకు చాలా ఆనందంగా తెలియజేసుకుంటూ, పెద్దలు ఎవరైనా మాట్లాడవచ్చు. సమస్యలు అయితే మరి ముఖ్యంగా ఎప్పటికప్పుడు ఏ స్టేజ్ లో ఉంది, ఎలా అవుతుంది, ఏం చేస్తున్నారు, అవుతుందా లేదా అని చెప్పి మా కౌన్సిల్ కి ఎప్పటికప్పుడు ఆరా తీసి ఏమైనా సమస్యలు ఉంటే ఆ సమస్య కూడా తీర్చి ఈ రోజు ఇలా పార్క్ ఆయన చేతుల మీద ఓపెన్ చేసి మీ అందరికీ ఇక్కడ అందించడం జరుగుతుంది. ఈ పార్కే కాదు, మీరు చూస్తూ ఉంటారు మన రాజాగ్రౌండ్ దగ్గర మున్సిపల్ పార్క్ కూడా ఫస్ట్ ఫేజ్ లో స్కేటింగ్ రింగ్ కూడా పిల్లల నిమిత్తం ఆయన కంప్లీట్ చేసి ఇచ్చారు. ఈ పార్క్ ఓపెనింగ్ అయిపోయింది కాబట్టి నెక్స్ట్ ఆ పార్క్ దగ్గర ఒక వారం రోజులు శంకుస్థాపన చేసి ఆ పార్క్ కూడా డెవలప్ చేసేలా ముందుకు వెళ్తామని చెప్పి మీ అందరికీ తెలియజేసుకుంటూ, ఇక్కడ నేను మాట్లాడచ్చో లేదో నాకు తెలియదు కానీ ఇది అందరి ప్రోగ్రామ్ కాబట్టి నాకు అనిపిస్తుంది, తప్పైనా రాంగ్ అయినా నన్ను క్షమించండి. 30-35 సంవత్సరాల అధికారంలో ఉండి తుని పట్టణాన్ని అయితేనే, తుని నియోజకవర్గాన్ని అయితేనే అనపాటాలను తొక్కేసి వాళ్ళు ఎదుగుదల చూసుకున్నారు తప్ప తుని పట్టణ ప్రజలకు కానీ, నియోజకవర్గ ప్రజలకు కానీ ఏమి కావాలి, తుని ఎలా డెవలప్ చేయాలని చెప్పి ఒక్కసారి కూడా ఆలోచన చేయలేని ప్రతిపక్షం గురించి మీరు అందరూ కూడా ఒక్కసారి ఆలోచన చేయమని నేను కోరుతున్నాను. ఈ రోజు యువతకి ఏదైతే 9 మండలం ఉన్నదో ఒక్కసారి అక్కడికి వెళ్ళి చూడండి. అక్కడ ఉన్న అరవింద్ అయితేనే, పోర్ట్స్ అయితేనే వస్తున్న ఇండస్ట్రీస్ ని తీసుకొచ్చి యువతకి ఉద్యోగాలు కల్పిస్తున్న మన రాజా గారికి మనం ఎప్పుడూ కూడా రుణపడి ఉండాలని చెప్పి నేను మీ అందరికీ తెలియజేసుకుంటున్నాను. ఇది ఒకటే కాదు, రానున్న రోజుల్లో ఇటుపక్క 2 పార్కులు అయింది కాబట్టి గేట్ అవతల పార్కు డెవలప్ చేయాలని చెప్పి ఆయన మాకు ఆదేశించడం జరిగింది. తప్పకుండా అవి కూడా టేకప్ చేస్తామని చెప్పి మీ అందరి సమక్షంలో తెలియజేసుకుంటూ, ఇక్కడ విచ్చేసిన అందరినీ కూడా మరోక్షగా పిల్లల ఉత్సాహం చూస్తుంటే మా చిన్నతనం ఎలా మిస్ అయిపోయాం. ఇప్పుడు ఆ పిల్లలు ఇప్పుడు రాజాగారి వల్ల లేకపోతే మా కౌన్సిల్ వల్ల ఈ పిల్లలందరికీ కూడా ఇలా ఆహ్లాదకరమైన వాతావరణంలో ఆడుకునే అవకాశం లభించినందుకు నాకు చాలా ఆనందంగా తెలియజేసుకుంటూ, పెద్దలు ఎవరైనా మాట్లాడవచ్చు. మనం
పేరు గురించి రకరకాల ఇది వచ్చాయి. ఇందులో నా స్వార్థాలు అయ్యి ఏళ్ళు మహానుభావుడు పొట్టి శ్రీరాములు గారికి ఎంత చేసినా తక్కువే. ఇది చాలా తక్కువ నివాళి అతనికి ఆయనకి చేసింది. ఒకవేళ పెట్టుకోవాలి అంటే గత రాజకీయ నాయకులుగా ది రాజా పార్క్ అని నా పేరే పెట్టేసుకోవచ్చు. నాకు స్వార్థాలు అయ్యి ఉంటేనే అలాంటి ఉద్దేశాలు అయ్యి నాకు లేవు. పర్సనల్ ఇంట్రెస్ట్ లేదు. ఆ మహానుభావుడికి ఘనంగా నివాళులు అర్పించాలి కాబట్టి మంచి పేరే మనం పెట్టుకున్నామని చెప్పేసి తెలియజేసుకుంటూ నాకు ఈ అవకాశం రెండో ఇది లేదు. ఇందులోని రెండో ఆలోచన అది కూడా ఏం లేదు. దయచేసి ఎవరు కూడా రెండో ఆలోచన పెట్టుకోవద్దు. చాలా మంది చెప్పారు వైఎస్ఆర్ పార్టీ పెట్టమని ఇదని. కానీ ఆ మహానుభావుడికి అంతకన్నా మనం ఏం చేయగలం? చిన్నది ఆయనకి చేసిన నూలు పోగు లాంటిది ఇది. ఖచ్చితంగా అందరూ దీన్ని స్వాగతించాలని కోరుకుంటూ సెలవు తీసుకున్నాం. చేస్తారా ఈ ప్లేస్ లో అని చెప్పేసి చాలా ఆశ్చర్యంగా ఉంది. అసలు ఈ మంది దాకా ఉన్నట్టుగా నాకు అనిపిస్తుంది. ఇక్కడ ఎక్కువ ఉన్నారు. ముందుగా ఈ పొట్టి శ్రీరాములు పబ్లిక్ పార్క్ ఓపెన్ చేసినందుకు, దీని వెనకాల కృషి చేసినందుకు ఈ వాకర్స్కి, తర్వాత ముఖ్యంగా మున్సిపల్ చైర్మన్ గారికి అందరికీ కూడా, చైర్పర్సన్ గారికి అందరికీ కూడా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. ఈ పార్కు చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను. అంటే కొద్దిగా ఆక్వర్డ్గా ఉన్న చెప్పాలి తప్పదు. ఎందుకంటే నేను అధికారం చేపట్టిన తర్వాత అందరూ గమనించారో లేదో, తునిలో గత 15 రోజుల ముందు వరకు పందులన్నా కనిపించలేదు ఎక్కడ కూడా. ఒక్క 15 రోజులు ఆటపరిచాం, మళ్ళీ పందులన్నీ రోడ్డు ఎక్కిస్తాయి. అంటే చెప్తున్నాను, ఈ పార్క్ మెయింటెనెన్స్ అన్నది గవర్నమెంట్ చూసుకుంటుంది. వాచ్మెన్ పెడుతుంది, మెయింటెనెన్స్ కడిగే వాళ్ళకి ఇవ్వడం, మొత్తం అన్ని మెయింటెనెన్స్ అంతా గవర్నమెంట్ చూసుకుంటుంది. ఎవరికి దీన్ని ఏ రుసుము లేదు, ఏ ప్రత్యేక రుసుము అలాంటి ఏళ్ళు, అంతా ఫ్రీ. మాస్టర్ చెప్పినట్టు కూడా కెమెరాలు ఏర్పాటు చేస్తాం ఖచ్చితంగా. ఒకవేళ ఎవరు ముందుకు రాకపోతే నేనే ఏర్పాటు చేస్తాను కెమెరాలు. అదేవిధంగా నేను ఇందాక అది ఎందుకు చెప్పానంటే, మనం కూడా 15 రోజులు ఆదమరిచామంటే ఎవరన్నా ఇక్కడ వచ్చేవాళ్ళు బాధ్యత తీసుకుని, నేను ఒక ఫోన్ కాల్ దూరంలో ఉంటాను. ఏదన్నా బాధ్యతారహితంగా ఇక్కడ ఏమైనా జరుగుతుంటే మరి ఖచ్చితంగా నాకు ఫోన్ చేసి అలర్ట్ చేస్తే నేను కూడా కమిషనర్ గారితోనో లేదా చైర్పర్సన్ గారితోనో మాట్లాడి ఇది బాగుండేలాగా ఈ ప్రాపర్టీని మన వాకర్స్ ఓన్ చేసుకుని ఈ ప్రాపర్టీని కాపాడుకునే విధంగా చూసుకుందాం అని చెప్పేసి, దానికి మీ అందరూ సహకారం కావాలని చెప్పేసి కోరుకుంటున్నాను. కాకినాడ రూరల్ అసెంబ్లీ నియోజకవర్గ సీటును రాజకీయ ప్రధాన పార్టీలన్నీ ఆ నియోజకవర్గంలో అత్యధిక ఓటు బ్యాంకు కలిగిన శెట్టిబలిజ సామాజిక వర్గీయులకి కేటాయించాలని శెట్టిబలిజ జనజాగృతి సేవా సంఘం, బీసీ వెల్ఫేర్ అసోసియేషన్ సంయుక్తంగా డిమాండ్ చేసి ఈ మేరకు వారు కాకినాడలో విలేకరుల సమావేశాన్ని నిర్వహించి ఆవేదన వ్యక్తం చేశారు. శెట్టిబలిజ జనజాగృతి సేవా సంఘ అధ్యక్షుడు రాయుడు నాగేశ్వరరావు, బీసీ వెల్ఫేర్ అసోసియేషన్ అధ్యక్షుడు వాసంశెట్టి భీమరాజు, సేవా సంఘ ప్రధాన కార్యదర్శి కర్రి గోపాలకృష్ణలు విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో బీసీ వెల్ఫేర్ జనజాగృతి నాయకులు రాయుడు సుధాకర్, మేడిశెట్టి లక్ష్మణరావు, పల్లా శ్రీనివాస్ పాల్గొన్నారు. అలాగే మరి రజిత జాతి ముద్దుబిడ్డ, మరి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, శాసన మండలి సభ్యులైనటువంటి మన జాతి ముద్దుబిడ్డ అయినటువంటి మన గుమ్మపురం గారికి కూడా రజిక మహిళల మీద దాడులు జరుగుతున్నాయి. రజిక కుటుంబాల మీద గ్రామ బహిష్కరణలు జరుగుతున్నాయి. మరి అన్నిటికీ కూడా మరి శబరికేతం పాడాలంటే ఈ యొక్క ప్రభుత్వాన్ని మనం కూలదొయ్యాలి. మరి తెలుగుదేశం పార్టీని అధికారంలోకి తీసుకొస్తేనే రజితులకి మనుగడ ఉంటుందని చెప్పేసి ఈ సభ ముఖ్యంగా తెలియజేస్తున్నాం. మీకు ముఖ్యంగా మరి 340 మనం రాష్ట్రంలో బలమైన పొజిషన్ ఉన్నాం. యాదవ సామాజిక వర్గం తర్వాత జనాభా పరంగా ఎక్కువ ఉన్నది ఎవరంటే రజిక సామాజిక వర్గం. సుమారుగా 30 లక్షల మంది ఉన్నారు. మరి ఇటువంటి కార్యక్రమాలు ఏర్పాటు
చేసినప్పుడు మీరు బలం కావాలి, మీకు ఒక కోరికలు తీరాలి అంటే ఎంత బలం ఉండాలి? మీరు ఉండాలి కదా. మరి ఎంతమంది వచ్చారు మీరు? మరి మీ కోరికలు ఏమున్నాయి? చాలా కోరికలు ఉన్నాయి. మరి కోరికలు మీకు కోరికలన్నీ నెరవేరాలంటే మీరు బలంగా ఉండాలి. మీరు బలంగా ఉండాలంటే ఇప్పుడు సమాజ సమితి అర్థం కావాలి. మీ యొక్క భావాలు బయటకు రావాలి, ఐక్యత చూడాలి. మరి అవకాశం వచ్చినప్పుడు, సందర్భం వచ్చినప్పుడు మీరు ధర లేకపోతే మీకు బలం ప్రభుత్వానికి తెలియదు, పార్టీకి తెలియదు. అవునే కదా? ఆ తప్పు చేయడం నల్లా తప్పు జరగకూడదు. మీరందరూ ఒక సమావేశం ఏర్పాటు చేసినప్పుడు రావాలి. రాయవరం పోలమ్మ గ్రామదేవత అని ఒక కులానికి సంబంధించిన వ్యక్తులు యజమాయిషి చెల్లదని ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా బీసీ సంఘ అధ్యక్షుడు రేలంగి నాగేశ్వరరావు అన్నారు. అంబేద్కర్ కోనసీమ జిల్లా మండపేట నియోజకవర్గ రాయవరం మండలం రాయవరంలో కొలువైన పోలమ్మ తల్లి ఒక సంఘానికి కాదని గ్రామానికి చెందిన దేవతని ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా బీసీ సంఘ అధ్యక్షుడు రేలంగి నాగేశ్వరరావు అన్నారు. శనివారం రాయవరం ఆయన కార్యాలయంలో ఏర్పాటు చేసిన పాత్రికేయుల సమావేశంలో మాట్లాడుతూ రాయవరం మండలం ఎంపీపీ నౌడు వెంకటరమణ పోలమ్మ తల్లికి సంబంధించిన ప్రత్యేక దర్శనాల నిమిత్తం వచ్చే ఆదాయం వారి కుల సంఘానికి మాత్రమే చెందుతుందని, గ్రామానికి సంబంధం లేదంటూ వచ్చిన ఆదాయాన్ని స్వాహా చేస్తున్నారని, అది తెలిసి ఒక బీసీ సంఘ అధ్యక్షుడిగా వెళ్లి అడగగా నాపై దాడులు చేయడంతో గుడికి సంబంధించిన వివరాలతో హైకోర్టులో పిటిషన్ వేయడం జరిగిందన్నారు. అడ్డు ఏమీ లేదు కాబట్టి త్వరలోనే మీకు సంఘాలు తగిన బుద్ధి చెప్తారు. అందు గురించి వేళ యలమ సంఘం ఒకటే సంఘం కాదు, నేను ఆల బీసీ కులాల సంఘాలు చేస్తున్నాను. త్వరలో అన్ని కులాలు కూడా నేను వాళ్ళందరినీ పెద్దలందరినీ కూడా సలహా తీసుకొని, మరి మీరు ఈరోజు కోర్టు కేసులో సంతకాలు పెట్టిన మీద దాడి చేస్తున్నారు కాబట్టి నేను ఈరోజు ఈ చుట్టుపక్కల గ్రామాలు, ఈ గ్రామాలు కూడా కొన్ని వేల సంతకాలు సహకరించి హైకోర్టుకి నివేదిక ఇస్తాను. మీరు ఎంతమంది మీద దాడికి వెళ్తారో, ఎంతమందిని బెదిరిస్తారో మరి అది మీరు త్వరలోనే నేను చూస్తాను. దానికి ఆ బెదిరింపుకి మూలం చెల్లించుకోవాల్సి వస్తాయి. అందు గురించి మరి మీరు ప్రజాప్రతినిధి అయ్యి ఉండి ప్రజలకందరూ కూడా మరి ఇళ్ల మీద వెళ్ళి దాడి చేశారు కాబట్టి మీరు క్షమాపణ చెప్పాలి. చెప్పని పక్షంలో నేను కోర్టు ద్వారాగా మిమ్మల్ని ఎంతవరకైనా మిమ్మల్ని ఎలా తీసుకెళ్లాలో అంతవరకు తీసుకెళ్తాను. కోర్టు ద్వారాగా తగిన మూలం చెల్లించుకోవాల్సి వస్తుంది. మరి ఈ మీడియా ద్వారాగా కూడా మీ అందరూ కూడా నేను తెలియజేసుకుంటున్నాను. ఈ అవకాశం ఇచ్చిన మీడియా సోదరులకు కూడా ధన్యవాదాలు. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. నెల్లూరు జిల్లాలో వైసీపీ జిల్లా అధ్యక్షుడు ఆ పార్టీని వీడి తెలుగుదేశం పార్టీలో చేరిన వేమిరెడ్డి, కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించిన చంద్రబాబు నాయుడు. తునిపట్టిన ప్రజల చిరకాల వాంఛ ఇన్నాళ్లకు నెరవేరిందని స్పష్టం చేసిన మంత్రి దాడిశెట్టి. ఆధునిక హాంగులతో తయారు చేసిన ఆహ్లాదకరమైన పార్కు లాంఛనంగా ప్రారంభించిన రాజా. విజయనగరం పట్టణం గుండి ప్రాంతంలో దొంగ నోట్లు చలామణి చేస్తున్న ముఠాను పట్టుకున్న పోలీసులు. 2 నిందితుల నుండి 15 లక్షల నకిలీ కరెన్సీని స్వాధీనం చేసుకున్నట్లుగా వెల్లడించిన డీఎస్పీ ఆర్ గోవిందరావు. గోపాలపట్నంలో యంగ్ ఫ్రెండ్స్ బాక్సింగ్ క్లబ్ ఆధ్వర్యంలో బాలికల బాక్సింగ్ ఛాంపియన్షిప్ పోటీలను ప్రారంభించిన పశ్చిమ ఎమ్మెల్యే. టీడీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గీతం విద్యా సంస్థల చైర్మన్ భరత్తో కలిసి జ్యోతి ప్రజ్వలన కార్యక్రమంలో పాల్గొన్న గణబాబు. ఇవి ఇప్పుడు ఒక అప్డేట్స్, మరిన్ని అప్డేట్స్తో మళ్ళీ కలుద్దాం.